శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలోని ఈ దాస్ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. ఈరోజు ఈ గోసేవా ఆశ్రమంలోని శ్రవణం చేసే మాతృమండలి మరియు భాతృ మండలి అందరికీ నా యథాయాగం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. ఈరోజు సుదినము శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా ఒక అవతారం, భావన అవతారం, తన రహస్యం, దేనికి స్వామి ఆవిర్భావం అయ్యారు, ప్రకటమయ్యారు, వామన జయంతి. ఈరోజు ఎంతమంది ఏకాదశి చేశారు? ఆల్మోస్ట్ 80%. ఏకాదశి వ్రతం ఎంతో పవిత్రమైనది. ఖచ్చితంగాను మనం ప్రతి 15 రోజులకి ఒకసారి ఏకాదశి వ్రతం మనం ఖచ్చితంగా చేయాల్సింది. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టి ఇతర వ్రతం మరియు సోమవారం, మంగళవారం, బుధవారం అనేది వ్రత అంటారు చాలా మంది. నేను సోమవారం చేస్తున్నాను, మంగళవారం చేస్తున్నాను, లేదు ఇంకో ఏదో వ్రతం చేస్తున్నానని. అటువంటి వ్యక్తి వజ్రాన్ని విడిచిపెట్టి రాయిలు రప్పలు సంగ్రహించుకుంటే వాడికి ఏ విధానంగా చతురమైన వ్యక్తి అంటారు. చతురం అంటే ఏంటి? తెలివైన వాడు. కొన్ని బంగారాన్ని వజ్రాన్ని పారేసి రాయిలు రప్పులు సంగ్రహించుకున్నాడు. సంగ్రహించడం అంటే కలెక్టింగ్, స్వీకరించుకున్నాడు. వాడికి తెలివైన అంటారా? సోమవారం, మంగళవారం, బుధవారం వ్రతం అన్నీ కేవలం రాయిలు రప్పలు లాంటివే. కానీ ఏకాదశి వ్రతం అనేది మనకి వజ్రం లాంటిది. వజ్రానికి ఎంత విలువ ఉన్నది మనకి తెలుసు, రాయిలకి రప్పలకి ఎంత విలువ ఉన్నది మనకి తెలుసు. సో మనం ఏది స్వీకరించాలి అనేది మనం తెలుసుకోవాలి. అదే కథా మాధ్యమంలోని, గ్రంథ మాధ్యమంలోని, పురాణ మాధ్యమంలోని, శాస్త్ర మాధ్యమంలోని భగవంతుడు చెప్పున్నారు. మనం తెలుసుకోలేముగా, పుట్టుకతో ఎవరు తెలుసుకోలేరుగా. మరి ఈరోజు ఏ గుళ్ళని, గోపురాలు ఇటువంటి చెప్పే అవకాశం కూడా మనకి, వినే అవకాశం కూడా మనకి లేదు. అందుకే సాధువులు, మహాత్ములు ఏది మనుషులకి అత్యధికంగా ప్రయోజనమో అది తెలుసుకొని ఇటువంటి శిక్షా కేంద్రం, ఇది గుడి కాదు. మా ప్రభుపాదులు ఎప్పుడు గుడి అని చెప్పేసి చెప్పలేదు, దేవాలయం అని చెప్పేసి చెప్పలేదు. దీనికి శిక్షా కేంద్రం అన్నారు, టీచింగ్ సెంటర్. ఈ విధానంగా శిక్ష ప్రజలకు ఇవ్వడం వల్ల స్వల్ప అపేక్ష ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్న ధర్మము పాటించడం వల్ల వాళ్ళు అత్యతి భయంకరమైన పరిస్థితి నుంచి వాళ్ళు బయటికి రాగలరు. పదే పదే విపదం, సంసారంలోని ప్రతి పదంలోని, ప్రతి అడుగులోని మనం విపదమే పొందుతాం. అటువంటి విపదాల నుంచి వాళ్ళు రక్షించబడతారు. ఏంటి? చిన్న ధర్మము, స్వల్ప అపేక్ష, చిన్న ధర్మం. ఏంటి? శనివారంలో, సోమవారంలో, మంగళవారంలో ఈ 11 రోజుల మాల, 21 రోజుల మాల,
31 రోజుల మాల, 45 రోజుల మాల కాదు. ఇటువంటి వాళ్ళు ఇది రాయలు రప్ప లాంటివి. కానీ ఏకాదశి వ్రతం, భగవంతుడి తాలూకా విష్ణు ఆరాధన తాలూకా వ్రతం ఇది వజ్రంతో సమానం. అందరూ దేవతలు 33 కోట్ల దేవతలు కూడా ప్రసన్నం అయిపోతారు శ్రీహరిని, శ్రీ విష్ణుని, శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేయడంతో. అది ఎలాగా అనేది మనం ఈరోజు బలి మహారాజ్ తాలూకా కథలని ఇంకొద్దిగా స్పష్టంగా తెలుసుకోగలం. ఏ విధానంగా అనేది చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వినాలి. దేవాసురులు సంగ్రామము ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. కశ్యప ఋషి తాలూకా బహుపత్ని, అనేక మంది పత్ని ఋషులు ఆ విధంగా పత్నిలు స్వీకరించి కూడా వాళ్ళు ఎవరిపైన ఆసక్తి అయ్యేది కాదు. ఎందుకంటే బ్రహ్మ తాలూకా ఆజ్ఞ ఏంటంటే సంసారాన్ని విస్తారం చేయమని చెప్పారు కాబట్టి వాళ్ళు బహుపత్నిని స్వీకరించేవారు. వాళ్ళ తాలూకా సంతాన సంతతితోని ఈ సంసారాన్ని ముందు పెంచారు తప్ప వాళ్ళు భౌతిక సుఖం గురించి వీళ్ళు బహుపత్నిని స్వీకరించలేదు. దాంట్లోని 2 పత్నిలు దితి మరి అదితి. కశ్యప ఋషి తాలూకా 2 భార్యలు ప్రముఖమైనవి. అదితి నుంచి వచ్చిన సంతానాలు అందరూ దేవతలు. మనం ఎవరైతే దేవతల్ని పూజిస్తామో ఈ ఋషి తాలూకా, ఋషి పత్ని తాలూకా పుత్రులే ఈ దేవతలందరూ. దేవతలందరూ ఎవరి పుత్రులు? ఋషి, ఒక ఋషి మహాత్ముల తాలూకా పుత్రులే. వీళ్ళు వేరెవరు ఏం కాదు. మనకి ఎవరైతే మనం ఆరాధన దీక్ష తీసుకుంటున్నామో, మనకి ఎవరైతే మనం పూజా పునస్కారాలు చేస్తున్నామో వీళ్ళు ఋషి తాలూకా పుత్రులు. అదితి, కశ్యప ఋషి మరియు అదితి తాలూకా సంతానాలే దేవతలు అందరూ. ఎంతమంది దేవతలు ఉన్నారు? అందరూ. మరి దితి తాలూకా పత్ని తాలూకా సంతానాలు అందరూ అసురులు, రాక్షసులు. రాక్షసులు దేవతలు 2 అందములే, అక్కచెల్లెలే అందరూ. ఎందుకంటే తండ్రి ఒకలే, భార్యలు 2. తల్లి వేరే కానీ తండ్రి ఒకటే. అసురులు మరియు దేవతలు అందరూ 2 అందములే, అందములు అక్కచెల్లెలే. వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ ఈ మధ్యన ఎలాగా అందముల పైన ఆస్తులకి అంతస్తులకి గొడవలు అవుతున్నాయి. ఆ విధానంగా వాళ్ళకి గొడవ ఇది ఎప్పటి నుంచే అవుతున్నది. దేవతల నుంచి ఉన్నది, మన నుంచే కాదు. అసురులు, రాక్షసులు మహాబలవంతులు. దేవతలని చెప్పాలంటే చెదగొట్టేసేవారు. బాగా భయం. అసురులను చూస్తే దేవతలందరూ భయపడేవారు. మరి ఈ విధానంగా భయపడి వాళ్ళందరూ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు. స్వామి, ఈ దైత్యులతోని మేము సరి సమానంగా అవలేకపోతున్నాం. వాళ్ళు మహాశక్తిమంతులు. చూడండి ఎవరు అంటున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళి అంటున్నారు? నేను చెప్పేది కాదు, నేను రాసేది కాదు, స్వయంగా శ్రీ వ్యాసదేవులు. ఈ రాక్షసులు ఉన్నారే మా అందములు, దితి తాలూకా పుత్రులు, పిన్నమ్మ తాలూకా పుత్రులు మహాపరాక్రములు. వీళ్ళతోని నేను పోరాడలేకపోతున్నాం. మాకు మీరే ఏదో ఒక ఉపాయం చెప్పాలి అంటే భగవంతుడు ఎవరిచ్చినా కూడా ఆ భయం. ఒక పని చేయండి, మీరు సముద్ర మంథనం చేయండి, సముద్రాన్ని మంథనం చేయండి. అప్పుడు అమృతం ప్రకటన అవుతుంది. ఆ అమృతాన్ని మీరు తాగి వాళ్ళకంటే ఎక్కువ బలవంతంగా అవుతారు. అచ్చా, ఇది ఎలా చేయాలి? ప్రాసెస్ ఏం చేయాలి? కానీ మీ ఒకరి వల్ల అవ్వదు. ఇది భగవంతుడు అనేసారు. మళ్ళీ అమృతం తాగండి అన్నారు, కానీ మీరు ఒకరి వల్ల అవ్వదు.
అంటే మరి ఎవరి వల్ల అవుతుంది? ఇద్దరు కలాలి, అసురులు మరి దేవతలు కలిసి సముద్ర మంత్రం చేశాక అమృతం రాగలదు, లేదంటే మీ ఒక్కరి వల్ల ఇది అవ్వదు. చూడండి వాళ్ళ శక్తికి అంత హీనం. సముద్రాన్ని మంత్రం చేసేసి అమృతం చేసే అంత శక్తి కూడాను దేవతల దగ్గర లేదు. వాళ్ళకి సాయం కావానికి అసురుల్ని సాయం కావాలి అని చెప్పేసి చెప్పారు శ్రీమన్నారాయణుడు. ఈ దేవతలు అందరూ అంటున్నారు, వాళ్ళు మాకు పరమశత్రులు, వాళ్ళు మాకు చూస్తే సంహరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎలాగ సాయం అడుగుతాం స్వామి? వెళ్ళి అడగండి, అమృతం కావాలని, అమృతం పొందామని చెప్పేసి అడిగి చూడండి. ఏమంటారు కదా, అప్రోచ్ అవడంలో ఉంది. ఇవేందో స్వీకరించవచ్చు, బైకట్ చేయొచ్చు, అప్రోచ్ అవ్వండి. సరే శ్రీమన్నారాయణ చెప్పారు కదా ఏ విధానంగా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి దేవతలు అందరూ వెళ్ళి భయపడుతూ దైత్యుల దగ్గరికి వెళ్ళి మనం అత్యధికంగా బలం అవ్వాలని, ఎప్పుడు చావు ఉండకూడదని, అమరంగా ఉండాలని, అమృతాన్ని పొందుతామని సముద్ర మంత్రం చేద్దామని అనుకుంటున్నాం. అందుకే దీనికి ఈ కార్యానికి మనం ఇద్దరూ కలిసి చేయాలి అని అనుకుంటున్నాం. రాక్షసులు అన్నారు, మాకు అవసరం లేదు, మీరు శక్తిహీనులు, మీకు శక్తి లేదు, మీరు కావాల్స్తే అమృతం తీసుకొని తాగి బలం అవ్వండి, మాకుతో బలం ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, మాకు అవసరం లేదు. వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు తాలూకు అప్రోచ్కి, వీళ్ళు తాలూకు అప్లికేషన్కి వెళ్ళండి పోండి. దేవతలందరూ పాపం నిరాశమై శ్రీమన్నారాయణ స్వామి పాహిమా, మీరు వెళ్ళాము, మీరు చెప్పారు, మేము అసురుల దగ్గరికి వెళ్ళాము, అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. అదే ఏంటి, సర్పమూషిక నీతి అనే ఒక నీతి ఉన్నది. సర్పమూషిక నీతి అనే ఒక నీతి. ఆ నీతిని మీరు తెలివిగా ఉపయోగించుకోవాలి. ఏంటి, ఒక సర్పము పాము ఎలక వెనకాతల పరిగెట్టి దానికి తిందామని పరిగెడుతుంది. ఎలక భయపడుతూ సర్పాన్ని చూసి ఒక దుకాణంలోనికి వెళ్ళిపోయింది. దుకాణం అంటే షాప్. ఆ షాప్లోనికి ఎలక వెళ్ళిపోయింది, పాము కూడా తనకి పరిగెట్టి ఆ లోనికి వెళ్ళిపోయింది. కానీ షాప్ అతను చూసుకోలేదు, పాము వెళ్ళిందా ఎలక వెళ్ళిందా అనేది. సమయం అయ్యింది కాబట్టి షాప్ని క్లోజ్ చేసేసారు. ఎప్పుడైతే క్లోజ్ చేసేసారో సర్పం భయపడిపోతుంది. అరే, నేను బంధించి పడిపోయాను, ఎలక ఏ లోనైనా లోనికి వెళ్ళిపోతుంది, ఏ గోతులోకైనా వెళ్ళిపోతుంది, కానీ నన్ను చూస్తే రేపు పొద్దున్న ఓపెన్ చేస్తాడు కదా షాప్, అతను చూడగానే చంపుతాడు. ఎందుకంటే సర్పం అంటే అందరికి భయమే. అది చనిపోయిన వరకు, లేదంటే దానికి బయటికి తగిలిన వరకు ఎవరు శాంతిగా ఉండలేదు. నేను బలి అయిపోయాను, ఏం చెయ్యాలి అని చెప్పేసి తెలివిగా ఈ పాము మేనమామ మరి మేనల్లుడు, హే మూసిగా, నువ్వు ఎక్కడ దాగున్నావు, బయటికి రా, నేను నీకు చంపడానికి రాలేదు, నీకు తినడానికి రాలేదు, నేను ఒక మంచి కౌరు చెప్పడానికి, వార్త చెప్పడానికి వచ్చాను. ఏంటి ఆ వార్త? మేము పాము అందరూ మీటింగ్ చేసుకున్నాం, పాములందరూ కలిసి మేము మీటింగ్ తీసుకున్నాం. ఏంటంటే ఎలకల్ని మేము చంపకూడదని. మాకు ఎలకలు ఎంతో సాయం చేస్తున్నారు, వాళ్ళు గోతులు తీస్తే ఆ గోతుల్లోని మేము ఇల్లు చేసుకొని ఉంటున్నాం. మాకు ఎంత ఉపకారం చేసిన ఎలకల్ని మనం చంపుతామా? అది తప్పు కదా, అన్యాయం కదా అని మీటింగ్ చేసుకొని ఎలకలకి మేము మేనమామ మరి మేనల్లుడు తాలూకా సంబంధం కుదిరించుకున్నాం. అందుకే మీరు భయపడకండి, నేను ఇది చెప్తామని మీ వెనకాతల పడుతున్నాను, మీరు పరిగెట్టి వస్తున్నారు. ఇది విని ఎలక, మాయా మామ ఏం భయపడదు, నేనున్నాను, మీరు ఇంత పెద్ద మీటింగ్ తీసుకున్నారని మాకు తెలియదు, మా ఎలక వంశం ఇంకా సంపూర్ణంగా దిగ్విజయంగా ఉంటుంది, మీరు ఇటువంటి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి పాము ఎలక చేయి కలిపారు. అయితే పాము ఏం చెప్తున్నారు,
సరే మేనమామ మేనల్లుడు మనం ఈ దీని నుంచి బయటికి వెళ్ళాలి. రేపు పొద్దున ఈ షాప్ అతను వస్తే నిన్ను చంపుతాడు, నన్ను చంపుతాడు. మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. ఏ విధానికి వెళ్ళాలి? అదా, దాని గురించి నువ్వే ప్రకారం చింతించగా, అది నా తలకు లెఫ్ట్ హ్యాండ్ పని. నేను ఎంత పెద్ద రాయిని కూడాను నేను కన్నం చేసే విద్య, బుద్ధి, జ్ఞానము, శక్తి నాకు ఉన్నది. నువ్వు భయపడక మావా, నేను ఉంటుండగా నువ్వుకెందుకు భయం అని చెప్పేసి ఆ షాపుని తవ్వి 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 ఆరంపారం ఇక్కడి నుంచి అవతల పక్క వారికి గోద తీసేసి బయటికి, మాయా రండి, బయటికి రండి, దీని గురించి చింతించుకుని చూడండి, మీకు తోవ చేసేసాను బయటికి రావడానికి, అవునా అని చెప్పేసి ముందు పాము బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఎలక వస్తుంది. వచ్చేప్పటికి హరి బోల్, ఎలక పాము బయటకు వచ్చేసింది. మరి ఇంకా పని లేదు ఎలకతో. ఎలకకి హరే కృష్ణ. ఆ విధానంగా మీరు, ఇది విష్ణుమూర్తి చెప్పున్నారు స్వయంగా దేవతలకి. మీ ఈ విధానంగా తెలివి ఉన్నారు. మీరు పని చేయించుకోవాలి వాళ్ళతోటి. కావలస్తే మీరు హ్యాండ్ కలపాలి అని చెప్తే సరే. అప్పుడు మళ్ళీ ఈ కథ విని దేవతలందరూ మళ్ళీ అసురుల దగ్గరికి వెళ్ళారు. రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, హే అసురుగణ, మీకు ఎప్పుడైతే శక్తి ఉన్నది, ఏనాడు ఖచ్చితంగా శక్తిహీనం అవుతుందిగా. ఎల్లకాలంగా మీరు శక్తివంతులుగా ఉంటారా? ఖచ్చితంగా శక్తిహీనంగా అవుతారు ఒకరోజైనాను. మరి మీ పూర్వీకులు రాక్షసులు కూడా చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం అమృతం ప్రయత్నిస్తాం, మరి ఎప్పుడు చనిపోకుండా ఉండాలని. మన బలం, మన శక్తి ఎప్పుడు క్షీణం అవ్వకూడదని చెప్పేసి అటువంటి అమృతాన్ని మనం ప్రయత్నిద్దాం అని చెప్పేసి మేము మీ దగ్గరికి వచ్చాం. మీరు రిజెక్ట్ చేస్తున్నారు, రండి కలిసి చేద్దాం అని చెప్పేసి ఎప్పుడైతే వారు దేవతలందరూ చెప్పడంతోనే అసురులందరూ మీటింగ్ చేసుకుని సరే అని చెప్పేసి ఇటుపక్క అసురులు, ఇటుపక్క దేవతలు కలిపి సముద్ర మంత్రం చేశారు. సముద్ర మంత్రం ఆరంభమైంది. దాంట్లోని బోల్డ్ అవతారాలు భగవంతుడు స్వీకరించారు. దానికి మనం ఇప్పుడు ప్రయోజనం లేదు చెప్పడానికి. ఇప్పుడు మన అవతారం వామన అవతారం. విధానంగా సముద్ర మంత్రం అవుతుంది. దానికి కామధనం శ్రీ గోమాత కూడాను ఆ సముద్ర మంత్రం నుంచి వచ్చాడు. మరి ఐరావత ఏనుగు, ఇంద్రుడితో ఒక వాహనం, అతను కూడాను వచ్చారు. అలాగే బోల్డ్ విషం కూడా వచ్చింది, మహాదేవులు తాగారు. అమృతం ప్రకటమైంది. ఈ అమృతం ఎప్పుడైతే ప్రకటమైందో ఈ దైత్యులు, రాక్షసులు పట్టుకొని, బలం ఎక్కువ ఉన్నది, దున్నేవాడిదే భూమి, వీరికి ఎవరి బలం ఎక్కువ ఉన్నదో వాళ్ళే జయం, పరిగెట్టి వెళ్ళారు. వీళ్ళు ఉపాయం శూన్యం, కళ్ళెదురుగానే వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు కానీ ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలుసు వాళ్ళకి. వాళ్ళతో తగునాడలేరు. ఆ కొండని, ఆ అమృత భాండాన్ని కూడా తీసుకునే శక్తి వీళ్ళ దగ్గర లేదు. మళ్ళీ అయితే పాయిమా దేవతలతో ఒక మంచి బుద్ధి ఏంటంటే, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా వీళ్ళు నారాయణ దగ్గరికి వెళ్ళిపోతారు. అదొకటే మంచి గుణం. అందుకే దేవతలు ఎప్పుడు పూజనీయులు, ఎప్పుడు వాళ్ళు సన్మానం పడతారు, ఎప్పుడు పూజించబడతారు. ఎవరు కూడా శ్రీమన్నారాయణ శ్రీహరిని పూజిస్తారో వాళ్ళు కూడా పూజనీయులే, వాళ్ళు మహాత్ములే, గొప్పలే వాళ్ళు. ఇదే తెలుసుకోవాల్సింది. ఈరోజు దేవతలు ఎంత సన్మానించబడుతున్నారు, అందరి ద్వారా పూజించబడుతున్నారంటే కేవలం వాళ్ళు ఆశ్రయం చేసింది అటువంటి మహాత్ముల్ని, అటువంటి మహానీయుడిని, శ్రీహరిని, శ్రీకృష్ణ పరమాత్మని. ప్రతి బాధలో దుఃఖులని శ్రీమన్నాడిని మళ్ళీ స్వామి మళ్ళీ వాళ్ళు మా దించి అమృతం ఎంత కష్టపడ్డాము, అమృతం పట్టుకుని వెళ్ళిపోతున్నారు స్వామి, ఏదైనా చెయ్యండి. భగవంతుడు శరణాగత బచ్చుడు, ఎవరు శరణం తీసుకున్నారో ఖచ్చితంగా అతనికి రక్షిస్తారు. ఆడు పాపాత్ముడు అనుకోండి, పుణ్యాత్ముడు అనుకోండి, బ్రాహ్మణుడు అనుకోండి, వైశ్యుడు అనుకోండి, శూద్రుడు అనుకోండి,
స్త్రీ అనుకోండి, పురుషులు అనుకోండి. లేకపోతే స్త్రీ పాపయోనయ అతి అధమ పాపాత్మలను శ్రీమన్నారాయణ తలకు శరణం తీసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు శరణం ఇస్తారు. భగవంతుల గొప్ప విషయం అదే. మరి దేవతలందరూ శరణ కోరుకోవడంతో భగవంతుడు అతి అద్భుతమైన భావన అవతారం కంటే ముందు అవతారం ఒకటి ఎత్తేసాడు. అతి కమనీయమైన, అతి సుమధురమైన, వీళ్ళు రాక్షసుల బుద్ధిగా అమృతం దొరికింది చక్కగా పంచుకొని తాగొచ్చు కదా, వీళ్ళు తగులు అడుకుంటున్నారు. నేను ముందు, నేను సీనియర్ని, నేను జూనియర్ని, నేను పెద్దవాడిని, నేను చిన్నవాడిని, వీళ్ళు తగులు ఆడుకున్నారు. నేను ముందు. ఇది గమనించి అటుపక్క శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి మోహిని అవతారం, జయ శ్రీ మోహిని అవతార భగవానికి. ఇటువంటి అద్భుతమైన మోహిని అవతారం చూసి వీరందరూ అమృతాన్ని నాకు నీకు అని విడిచిపెట్టేసి అమృత భాండాన్ని మర్చిపోయి కేవలం దృష్టి అంతా, బుద్ధి అంతా, మనసు అంతా ఆ మోహిని అవతారం ఉన్నది మొత్తం అంతా. ఆ మోహిని అవతారం ముందుకి ఈ రాక్షసుల వైపే వస్తున్నారు. అరే మన వైపే వస్తున్నారు. ఈ రాక్షసులందరూ అడుగుతున్నారు, అద్భుతమైన, మనం ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా చూడలేదు ఇటువంటి అద్భుతమైన అందమైన, మీ ఎవరి గురించి ఎతుకుతున్నారు, ఎవరి గురించి వచ్చారు అని చెప్పడంతో మోహిని అవతారంలో శ్రీ విష్ణుమూర్తి అతి సుమధురంగా మీ గురించే వచ్చాను అని చెప్పడంతో బస్ ఫ్లాట్ ఒకే ఒక్క. చాలామంది ప్రపంచంలోని పురుషులందరూ ఈ విధానంగానే ఫ్లాట్ అయిపోతుంటారు. ఎప్పుడు పడిపోకూడదు. ఎప్పుడు మాటల్లో పడిపోయారనుకోండి, జో ఫసావు మరా, ఇది ఎలాగ అర్థం చేసుకుంటారో తెలియదు. ఇది తెలుగులోని జో ఫసా హో మరా, అది హిందీలోని, నేను తెలుగులోని చెప్పలేను. సో ఆ మధురమైన అమృతమైన కంఠం స్వరంతో విని వీళ్ళు మన గురించి వచ్చారా. చాలామంది అనుకున్నారు, ఎవరు కనుక్కో, ఎందుకు వచ్చారు కనుక్కో, రుకో, అవన్నీ మనకు అనవసరం, మన గురించి వచ్చారని చెప్పి చాలు. అది ఇంకా విచక్షణం ఏం అవసరం లేదు. ఎవరు ఏంటి దేనికి వచ్చారు ఇంక విడిచిపెట్టే వదిలే, మన గురించి వచ్చారంటున్నారు. ఆ అందాన్ని మోహితమై ఆ అమృత భాండాన్ని దేనికి తగులాడుకుంటున్నారు. ఆ మోహిని అంతా మీరు ఎందుకు కలహం చేసుకుంటారు అంటే, ఈ అమృతం భాండం ఉన్నది ఎవరు తాగాలి ముందు అని. అందుకే ఈ అమృత భాండాన్ని మీ చేతిలోనే పెట్టేసేయండి, మీరే దీనికి విభజించండి, ఎవరికి అంత ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి. మోహిని అంటారు, నాకు ఇంత పెద్ద భారమా. శ్రీకృష్ణ నాటక సూత్రధారి, నటించు అంటే జీవిస్తారు ఇతను, మామూలుగా కాదు. నాకు ఇంత పెద్ద భారం వద్దు, రేపొద్దున నాకు నిందిస్తారు మీరు, నాకు ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు, మంచి ఇచ్చారు, చెడు ఇచ్చారు, నాకెందుకు బాబు ఈ భారం, ఈ నింద నాకొద్దు. మీ మంచితనమే నాకు కావాలి అని నేను వచ్చాను, మీ నిందే నేను సహించలేను అని చెప్పడంతో, రూపవతి మీరు ఎలాగిచ్చినా మేము అంగీకారమే, మీరు ఎవరికి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఇవ్వపోయినా కూడా మేము అంగీకారమే. ఈ విధానంగా డెడికేటెడ్ అయిపోయారు వారు. సో అందుకే సంసారంలో అందరూ వ్యక్తులందరూ చాలా అలర్ట్గా ఉండాలి. మనం డెడికేటెడ్ అవ్వాలంటే దేనికి డెడికేటెడ్ అవ్వాలో తెలుసుకోవాలి. ఇలా డెడికేట్ అయిపోతే ఏమవుతుందో చూడండి ముందుగా. మొత్తం అంతాను, భారం అంతాను మీరు ఎలాగిచ్చినా మేము అంగీకరిస్తున్నాం, పర్వాలేదు అని చెప్పడంతో మొత్తానికి అమృత భాండం శ్రీమన్నారాయణ తన చేతిలోని మోహిని అవతారంలో వచ్చేసింది. ఆ మధ్యలోని దేవతలు కూడా వచ్చేసారు. పరిగెట్టి వీళ్ళు వచ్చారు. మోహిని ఇటుపక్క ఒక లైన్ చేశారు, మీరు
దేవతలందరూ ఒక లైన్లో కూర్చోండి, అసురులందరినీ ఒక లైన్లో కూర్చోండి. క్రమశిక్షణతోని మనం దీనికి సమస్యకు సమాధానం ఏం చెప్పినా కూడాను ఆ మధురమైన స్వరాన్ని ఆడికి అమృతమే అనిపిస్తుంది. ఇదే అమృతం అనిపిస్తుంది. అది అమృతాన్ని మర్చిపోయి వాక్యాన్ని అమృతం అనుకుంటున్నారు. సరే, దేవతలు వచ్చారు, వాళ్ళకి ఇవ్వద్దు మనకే ఇవ్వాలని చెప్పొచ్చు కదా, అందుకే పరిగెత్తి తీసుకొచ్చారు కదా. దేవతలు వచ్చారు, వాళ్ళకి లైన్లో కూర్చోబెడతారు, ఇలా అసురులు ఏమో అనుకుంటున్నారు, అంతే, సైలెన్స్. కొన్ని విషయాలకి మనం అమ్ముడిపోయి మౌనం అయిపోయి బోల్డ్ కంప్రమైజ్ అయిపోతున్నారు. పురుషత్వం ఉండాలి, కంప్రమైజ్ అయిపోకూడదు మనం. సో అలాగని డామినేట్ చేయమని చెప్పుకున్నాను. విచక్షణ జ్ఞానం ఉండాలి, లేదంటే మనం అసురుతోనే సమానం. సో విధానంగా 2 లైన్లో కూర్చోబెట్టారు. రాక్షసులు ఏమీ చెప్పలేదు. అయితే ఒక విషయం ఇక్కడ గమనించవలసింది, ధ్యానంగా వినండి. ఇద్దరు సరి సమానంగా కష్టపడ్డారు, అసురులను మరి దేవతలు. ఒకే ఉద్దేశం ఉండేది, అమృతము సరి సమానంగా పంచుకోవాలి. కానీ ఆఖరికి దొరికింది ఎవరికి? దేవతలకి. ఎందుకు? ఇది తప్పు కదా, ఇద్దరు ఒకలాగే కష్టపడ్డారుగా, ఇద్దరు ఒకే తండ్రి తాలూకా పిల్లలుగా సరి సమానంగా ఇవ్వాలిగా. ఎందుకు వీరికి లభించలేదు? అదే ఇక్కడ తెలిసివచ్చింది. ఎవరైతే దైత్యులు దేవతలు ఉభయం కూడాను సమపరిమాణాలు కానీ వాళ్ళ తాలూకా ప్రయత్నంలోని ఏ లోపం లేక ఉండేది. అందరికీ కేవలం ఒకే ఎయిమ్, ఒకే అంబిషన్, ఒకే టార్గెట్, అమృతాన్ని పొందుదామని. కానీ ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చిందో దాంట్లోని వన్ సైడ్ అయిపోయింది. దానికి కారణం ఏంటి అనేది ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే, దేవతలు భగవంతుల శరణం కోరుకున్నారు కాబట్టి, దైత్యులు భగవంతుల శరణం కోరుకోలేదు. దీన్ని బట్టి మనం ఎంత కష్టపడినా, ఎంత ధనము, ఐశ్వర్యము, భార్య, పిల్లలు, ఇల్లు, వాకలు ఎంత సంపాదించినా కూడాను మనం భగవత్ శరణాగతి లేకపోతే, మనం జీవితం అంతా ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా మనం భగవత్ శరణాగతి లేకపోతే మన గతి కూడాను రాక్షసులు పట్టిన గతితే మనకి. ఎవరైతే శ్రీమన్నారాయణ, శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మలకు శరణం ఉంటారో వాళ్ళకి ఎంత కష్టపడినా వాళ్ళకి ఫలితం దొరుకుతుంది. లేదంటే ఆ కష్టము, ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ భార్య, ఆ పిల్లలు అంత నిష్ఫలము, వాళ్ళకి పనికి రాకుండా పోతారు. ఎవరైతే భగవత్ శరణాగతి లేరు, భగవత్ శరణాగతి అంటే ఆ భార్య అతనికి పనికొస్తారు, ఆ పిల్లలు వాళ్ళకి పనికొస్తారు, ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ కష్టము, ఆ అన్నీ కూడాను వాళ్ళకి పనికొస్తుంది. శరణాగతి, భగవత్ శరణాగతి లేకపోయిన వ్యక్తికి నిష్ఫలమే. దైత్యులందరూ దేవతల కన్నా ఎక్కువ కష్టపడ్డారు, ఎక్కువ శక్తి కాబట్టి, అయినా కూడా వాళ్ళకి ఏంటయింది? కష్టానికి తలగా ఫలితం లభించలేదు. ఎందుకంటే వారు భగవత్ శరణాగతి లేరు. మనం ఎవరి శరణం తీసుకుంటున్నాం? ఎవరిని పూజిస్తున్నాం? ఎవరి గురించి మాల వేసుకుంటున్నాం? ఎవరిని ఉపాసనం చేస్తున్నాం? వాళ్ళకి నిష్ఫలం అయిపోతుంది. వాళ్ళు ఎవరు శరణం తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు శరణం తీసుకున్న వాళ్ళకి ఫలితం వస్తుంది, వాళ్ళకి అమృతం లభిస్తుంది, వాళ్ళకి శక్తి లభిస్తుంది. వాళ్ళకి కూడా బాధ ఉన్నది, కష్టం ఉన్నది, వాళ్ళ శక్తి కూడా హీనం అయిపోతుంది. వాళ్ళు ఎవరు శరణం తీసుకుంటున్నారు, అటువంటి వ్యక్తి తాలూకా శరణం మనం తీసుకోవాలి. అటువంటి శ్రీమన్నారాయణ, శ్రీహరి తాలూకా శరణం తీసుకోవాలి. అప్పుడే మనం చేసిన కష్టము, ధనము,
ఐశ్వర్యము, భార్య, పిల్లలు, ఇల్లు, వాకులు మనకి ప్రయోజనంలో వస్తుంది. లేదంటే అన్నీ చేజారిపోతుంది. అమృత భానం వచ్చినట్టు వచ్చి పిల్లలు కన్నట్టు కన్ని, భార్య ఉన్నట్టు ఉన్ని, ఆస్తి ఉన్నట్టు ఉన్ని, అంతస్తు ఉన్నట్టు ఉన్ని మన చేతులించి హరివో. అందుకే మనం శ్రీమన్నారాయణ తాలూకాను శరణాగతిని పొందాలి. సో విధానంగా అసురులంతా పరిశ్రమ కేవలం దొరికింది, కానీ వాళ్ళకి లైన్లో నిల్చోబెట్టారు మోహిని. ముందు మోహిని విష్ణు భగవంతుడు దైత్యుల దగ్గరికి వెళ్ళారు, అసురుల దగ్గరికి వెళ్ళారు కొండ పట్టుకొని. చూసావా మన పక్షం. ఈ సుందరి స్త్రీ మన గురించే వచ్చారు. వాళ్ళకి కూర్చోబెట్టారు, కానీ ఎవరి దగ్గర ముందుకు వచ్చారు? మన దగ్గరికి ముందుకు వస్తున్నారు, మన దగ్గరికి వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వచ్చారని చెప్పేసి ఇంప్రెస్లోనే అంతా మైమరుపు ఉన్నారు. చెప్తున్నారు దైత్యులకి, చూడండి ఈ కొండ పైన తేటలాగా ఉన్నది, అది మీకు ముందేమ్మంటే ముందు ఇస్తాను. లేదు కిందన చాలా థిక్నెస్ అంటే చిక్కుగా ఉంది, అది మీకు ఇమ్మంటే ఇస్తాను. ఏది ఇమ్మంటారు? తేటగా ఉన్నది, వాళ్ళు తాగితే బలం ఉంటుందో లేదు, శక్తి ఉంటుందో లేదు నాకు తెలియదు. తేట అన్ని ఆలకిచ్చేసి మీకు చెక్కదనేది మీకు ఇస్తాను. చూసారా మన పక్షం. మీరు తేటలన్నీ వాళ్ళకి ఇచ్చేసింది, చెక్కదే మాకు ఇచ్చేసింది. భగవంతుడు ఎవరికి మోహితం చేస్తే మోహితం అవరు, రాక్షసులు కూడా మోహితం అయిపోతారు. మనం భగవంతుడు రూపాన్ని, నామాన్ని, లీలాల్ని, కథాన్ని మోహితం అయిపోతే మనం రాక్షసుల కన్నా హీనమే. మన పరమ రాక్షసులు మనం. భగవంతుడి తన సౌందర్యాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలాన్ని మనం ఆసక్తి అవ్వకుండాను ఎటువంటి పైన ఆసక్తి అవుతున్నాం. చూసారా రాక్షసులు ఎటువంటి పైన ఆసక్తి అయిపోయారు, భగవంతుడి పైన ఆసక్తి అయిపోయారు, భగవంతుడి రూపం పైన ఆసక్తి అయిపోయారు. కానీ మనం రాక్షసుల కంటే హీనం భగవంతుడి పైన ఆసక్తి అవ్వలేకపోతున్నాం. ఇతర భౌతిక వస్తువు పైన ఆసక్తి అయిపోతున్నాం మనం. సో అందుకే సరే మోహిని అవతారాన్ని మేము ఎలాగ చేస్తే మేము అగ్రీయే, డబల్ అగ్రీ అని చెప్పేసి అటుపక్క దేవతల్ని అమృతాన్ని పోస్తున్నారు, మోహిని మాత్రం ఇటువైపు చూస్తున్నారు. ఆ రూపం చాలు వాళ్ళకి. ఆ చూస్తూ కొంత మృదు హస్తం అంటే హాస్యం అంటే కొద్దిగా చిరునవ్వు అంటారు చూసారా, ఆ చిరునవ్వుతాని వీళ్ళు ఫ్లాట్, వీళ్ళకి ఇంకేంటి ఉన్నది. ఆ చిరునవ్వుతాన్ని వీళ్ళకి నవ్వించి ఫ్లాట్ చేసేసి ఇటుపక్క అమృతం అని దేవతల్ని పరివేషణం చేసేస్తున్నారు. ఇది గమనించి రాహు అనే ఒక దైత్య రాక్షసుడు దేవతల తాలూకా వస్త్రం వేసేసి ఆ లైన్లోనే ఉన్నాడు. అందరికీ తాగిపించినట్టుగా ఈ రాహుని కూడా తాగిపించారు, కానీ తెలిసిపోయింది. సూర్యుడిని చంద్రుడు తెలుసుకున్నారు. సూర్యుడు చంద్రుడు తెలుసుకొని వీడు రాహు అని రాక్షసుడు, వీడు అమృతం తాగుతుంటే అప్పుడు సుదర్శన చక్రంతో భగవంతుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ తన ఏకని శిరస్సు ఛేదనం చేసేసారు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి అమృతము కేవలము శరీరమే అమరంగా ఉండిపోయింది, శరీరం అంతా నాశనం అయిపోయింది. ఇది తెలుసుకొని రాహు ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఈ సూర్యుడిని కక్ష పెట్టుకొని చంద్రుడిని కక్ష పెట్టుకొని శత్రువు అనుకుని మింగనానికి ప్రయత్నిస్తాడు. అదే అమావాస్య రోజు ఏంటవుతుంది? సూర్యగ్రహణం మరియు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం. అదొకటే కక్ష అతనికి. మింగేస్తాడు, కానీ వాడికి పేక నుంచి శరీరం లేదుగా. మింగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాడు సూర్యుడు చంద్రుడు. అదే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఎప్పుడు ఒకటే టార్గెట్ ఈ రాహుకి, సూర్యుడికి మింగేస్తాను, చంద్రుడికి మింగేస్తాను. మింగేస్తే ఏమవుతుంది? వాడికి కడుపు లేదుగా, శరీరం లేదుగా. ఈ విధంగా చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం ఈ విధానంగా శిరఛేదనం చేసేసారు. అమృతం కూడా అందరూ దేవతలకి పంచిపెట్టేశారు. పంచిపెట్టేసి భగవంతుడు శంఖ చక్ర గదాపద్మతోని గరుడుతోని కూర్చొని
హరి ఓ వాళ్ళ ముందే మోహిని రూపంగా ఉండేసి విష్ణుమూర్తి శంఖ చక్ర గదా పద్మతో వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఏమయ్యారు? ఏమంటారు దానికి? వాడు మోసపోందానికి ఏమంటారు? ఫూల్స్తో. ఓకే, ఫూల్స్ అయిపోయారు వీళ్ళందరూ చూస్తుండగానే. చూసారా? అందుకే మనం ఫూల్స్ అవ్వకూడదు. బీ అలర్ట్. ఎవరైతే మోహిత అయిపోయారో వాళ్ళు ఫూల్స్ అయిపోయినట్టే. నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలాన్ని, భగవత్ రూపాన్ని మనం మోహితం అవ్వాలి. మనం వచ్చాం దాని గురించి. విధానంగా పంచిపెట్టి విష్ణుమూర్తి సోధామానికి వెళ్ళిపోయారు. ఇది కక్షతో భరించలేక అవమానంతో రాక్షసులందరూ రే విడిచిపెట్టకండి, ఈ అసురులు ఇంత పెద్ద ఈ దేవతలందరూ మనకి అన్యాయం చేశారు, ఎంత పెద్ద మోసం చేశారని చెప్పేసి కొట్టండి అని చెప్పేసి మొత్తం అందరూ ఇదే దేవాసుర సంగ్రామం. పెద్ద యుద్ధం, మామూలు యుద్ధం కాదు. కానీ అమృతం తాగే బలంతో, శక్తితో, ధైర్యంతో ఈ దేవతలందరూ భగవంతుడి తాలూకా కృప వల్ల, ఆశీర్వాదం వల్ల వీరందరూ దైత్యుల్ని అందరినీ యుద్ధం చేసేసి భయపడకుండాను సంహరించేసి మొత్తం అందరినీ, దైత్యుల్ని అందరినీ సంహరించేశారు. ఇంద్రుడి తాలూకా వజ్రం ఆయుధంతో మొత్తం అందరినీ సంహరించేశారు. ఆ సమయంలోని ఈ దైత్యుల తాలూకా రాజు బలి ఉండేవాడు ఇన్ఛార్జిగా, రాజుగా. బలిని కూడా సంహరించేశారు. బై లక్కీగా దైత్య గురు శుక్రాచార్యులు ఆ సమయంలో లేరు, తపస్సులో ఉండేవాళ్ళు. తిరిగి వచ్చేప్పటికి మొత్తం దైత్యుల తాలూకా శరీరము శవంగా పడి ఉన్నది. అరే నా శిష్యులందరూ ఏంటైంది, చనిపోయి పడి ఉన్నారు, ఏమైంది చూస్తే దేవతలందరూ అమృతాన్ని తాగేసి శక్తివంతమై వీళ్ళందరికీ చంపేశారు. కానీ శుక్రాచార్యుల దగ్గర ఒక మంచి విద్య, మృత్యు సంజీవిని ఒక విద్య ఉండేది. ఆ విద్యతోని, మృత్యు సంజీవిని ఒక మంత్రంతో అందరికీ మళ్ళీ పునర్జీవితం చేసేసారు. బలి పునర్జీవితం అయిపోయిన తర్వాత ఆశ్చర్యం చూస్తున్నారు, నేను చనిపోయాను కదా, మళ్ళీ ఎలాగ బతికాను? అరే నాకు గురుగారు బతికించారు. అరే గురుగారు దగ్గర ఎంత శక్తి ఉన్నదా? చనిపోయిన వ్యక్తికి బతికించే శక్తి ఉన్నదంటే గురుగారు ఒక మామూలు గురుగారు కాదు. గురుగారు మాట పైన ఇంకతనికి నమ్మకం వచ్చేసింది. గురుగారు నేను విడిచిపెట్టను ఆ దేవతలని, నేను ఖచ్చితంగాను కక్ష ఉన్నది అతనికి, వాళ్ళకి చంపాలి అని. మీరు అనుగ్రహం వల్ల నేను చేస్తాను. ఇప్పుడు మీరేం చేయకండి. చూడండి శుక్రాచార్యులు అంటారు, ఇప్పుడు ఏం మీరు చేయకండి, మీరు బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బలం ఎక్కువ ఉన్నది, అమృతం తాగి ఉన్నారు, వాళ్ళు బలం ఎక్కువ ఉన్నది. మీరు ఎంత యుద్ధం చేస్తాడో మీరు ఓడిపోతారు. అయితే ఏం చేయాలి గురుగారు? మనం ఎలాగే ఉంటావా, మన బతుకు ఇంతేనా? లేదు, భయపడకండి, అభయం ఇస్తున్నారు. గురుగారు ఏంటంటారు? మీరు విశ్వజిత్ అని ఒక యజ్ఞం చేయండి. దానికి ఒక బ్రాహ్మణులు మరియు వైష్ణవులు మహాత్ములకు సేవ చేసేసి మీరు శక్తివంతులు అవుతారు. చూసారా అక్కడ చెప్తున్నారు, అసురులు కూడా బ్రాహ్మణులు, వైష్ణవులు, మహాత్ములు తనకు సేవ చేస్తే మీరు శక్తి పొందుతారట. మనం బూస్ట్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, మన ఎనర్జీ బూస్ట్, హార్లిక్స్, అంబలి, ఇంకేదేదో అవక్షభక్షణ ఇంకేమైనా తింటుంటే మనకి శక్తి పెంచుకుంటాం. వాళ్ళు కాదు, రాక్షసులు చెప్తున్నారు, రాక్షసులు గురువు చెప్తున్నారు మీ శక్తి ఎలా పెరుగుతుందంటే బ్రాహ్మణులు, వైష్ణవులు మరియు మహాత్ముల తనక సేవ చేయండి, మీకు శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. మన శక్తి డాక్టర్స్ ఏం చెప్తారంటే గుడ్డు తినండి, గుడ్డు పొద్దున్న లెగిసి 4 గుడ్డులు తినండి అని చెప్తున్నారు ఉడకబెట్టి. వీళ్ళు రాక్షసుల కంటను హీనము. శుక్రాచార్యులు చెప్తున్నారు చూడండి, మీరు బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని, మహాత్ముల తనకు సేవ చేయండి, మీ శక్తి పెరుగుతుంది. అప్పుడే మీరు ఆ అసురుల్ని, దేవతల్ని సంహరించగలరు. అందుకని భృగువంశితాల యొక్క బ్రాహ్మణుల్ని అందరినీ ఆహ్వానించి శుక్రాచార్య ఆధ్వర్యాన్ని ఒక విశ్వజిత్ యజ్ఞాన్ని నిర్వహించారు. శుక్రాచార్యుల ఆధ్వర్యంగా బలి మహారాజ్ అతి అద్భుతంగా ఇటువంటి యజ్ఞం, విశ్వజిత్ యజ్ఞాన్ని నిర్వహించారు.
అగ్ని స్వయంగా ప్రకటమై బలి మహారాజుకి ఒక రథం ఇచ్చారు, మరి ఆయుధం ఇచ్చారు. ఆ బలి మహారాజ్ ఆ రథము మరి ఆ ఆయుధాలు పొంది మరి అక్కడ ఈ విశ్వజిత్ యజ్ఞం ఇటువంటి భక్తి శ్రద్ధలతో చేశారు. స్వయంగా ప్రహ్లాద్ మహారాజు కూడా ప్రకటమయ్యారు. విజయమాల ప్రసన్నమయ్యారే, మా వంశంలో పుట్టేవు నువ్వు, రాక్షసులైన కూడా నువ్వు మంచి బ్రాహ్మణులు వైశ్యులు మహాత్ముల తరకు సేవ చేసావు అని ఒక విజయమాల కూడా వేశారు ప్రహ్లాద్ మహారాజ్. ఇవన్నీ ఆశీర్వాదంగా పొంది శక్తివంతంగా శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళారు బలి మహారాజ్. స్వామి, గురుగారు ఇప్పుడు చెప్పండి వెళ్ళనా? తథాస్తు, ఇప్పుడు నువ్వు శక్తివంతుడు అయ్యావు, నీకు తిరుగులేదు, నువ్వు వెళ్ళు, ఆక్రమణ చెయ్యి. ఆ రథం మీద కూర్చొని ఆ విజయమాల వేసుకొని ఆ ఆయుధాలు పట్టుకొని బలి ఎక్కడికి వెళ్తున్నారు? స్వర్గలోకానికి ఆక్రమణ చేయడానికి. ఇది తెలుసుకొని ఇంద్రుడు వెళ్ళి వాళ్ళ గురుగారు ఎవరు తెలుసా? బృహస్పతి, దేవగురు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురుగారు బలి చనిపోయాడు అనుకున్నాం, దైత్యులను చనిపోయాడు అనుకున్నారు, మళ్ళీ వీళ్ళు బతికి మళ్ళీ ఎంతో తేజమయం. ఈసారి బలిని చూస్తే భయం వేస్తుంది. అతని ముఖం నుంచి ఎంతో తేజం, ఆ రథం, ఆ ఆయుధాలు చూస్తే నాకు ఒక రకమైన భయం వేస్తుంది. ఏం చేయమంటారు గురుగారు? మీరు గురుగారు ఏమంటున్నారు? బృహస్పతి తలక చాలా శ్రద్ధగా వినాలి. బృహస్పతి దేవతల తాలూకా గురువు ఏం చెప్తారంటే, మీరు ప్రాణాలతోని బయటపడండి. చూడండి ఏమంటున్నారు చూసారా? దేవతల్ని అంటున్నారు, మీరు ప్రాణాలు రక్షించుకోండి అంతే, దీనికి మించింది. స్వామి మరి స్వర్గలోకం? స్వర్గలోకం ఏంటి? ఇల్లు ఉంటే ఉండదు, లేకపోతే నీ ప్రాణం ఉంటే కాదు ఇల్లు, ప్రాణం లేకపోతే నువ్వు ఇల్లు ఏం చేసుకుంటావు? నీ ప్రాణాన్ని రక్షించు, తర్వాత స్వర్గలోకం. ఇక ఈ దేవతల్ని ఈ ఇంద్రుల్ని ఎప్పుడు మార్చలేవు. ఈ స్వర్గలోకం, ఈ ఇల్లు వాకులు ఆస్తి అంతస్తే ఆలోచిస్తారు. ప్రాణం పోతుందిరా బాబు, ఇక్కడ నువ్వు ప్రాణాన్ని రక్షించుకో అని చెప్పడంతోనే అప్పుడే ఈ బలి మహారాజ్ మొత్తం చుట్టుముట్టేశారు మొత్తం స్వర్గలోకానికి. వాళ్ళ తాలూకా సైనికులు వాళ్ళందరి తాలూకా విజయధ్వని తాలూకా శంఖాన్ని ఊతున్నారు. దేవతలందరూ వణికిపోతున్నారు. ఏం చేద్దాం చెప్తున్నారు. ఛద్మవేషం అంటే ఏంటి? మారు రూపంగా వెళ్ళిపోండి మీరు. ఇంద్రుడిగా నిన్ను పట్టుకున్నారనుక నీకు ఇంకా చెదగొట్టేస్తారు చూడు, నువ్వు చావడం తప్ప ఇంకా వేరే ఇది లేదు. ఏం చేయాలంటే గాలిలో కలిసిపోయారట. గాలి రూపంగా దేవతలు భయపడి పిరికి బందులాగా స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పేసి రాసున్నారు. చూడండి, అటువంటి దేవతల్ని మనం పూజిస్తున్నాం, అటువంటి దేవారాధన చేస్తున్నాం, అటువంటి మాల వేస్తున్నాం. 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు. వాళ్ళు స్వర్గాన్ని విడిచిపెట్టి భయపడి, అది కూడా రాక్షసులతోనే భయపడి, ఇంకెవరితో కాదు. శ్రీమన్నారాయణకి భయపడితే ఒక అర్థం పడుతూ ఉన్నది. రాక్షసుల తాలూకా అన్యాయం అత్యాచారం చేసిన వ్యక్తులతోని, రాక్షసుల తాలూకు వ్యక్తులతోని భయపడి దేవతలందరూ ఛద్మవేషం అంటే మారు రూపంగాని గాలిగా వెళ్ళిపోయారట స్వర్గాన్ని విడిచిపెట్టేసి. వీళ్ళు ఎంతసేపు శంఖనాదం చేస్తున్నారు కానీ ఎవరు బయటికి రాకుండా చూద్దాం ఏంటి చేసి లోనికి వెళ్తే అంత ఖాళీ, ఇల్లు అంతా ఖాళీ, స్వర్గం అంతా ఖాళీ, ఎవ్వరు లేరు, దేవతలు ఎవరు లేరు. అప్పుడు శుక్రాచార్యులు వీళ్ళందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు. నీ భయానికి దా, నీకు ఈ సింహాసనం కూర్చోబెడతానని చెప్పేసి బలి రాక్షసుడి తాలూకా రాజు, ఇంద్రుడి తాలూకా దేవతల తాలూకా సింహాసనంలోని రాజుగా కూర్చున్నాడు. రాక్షసుడు విజయమాల అన్ని ఇచ్చారు. శుక్రాచార్యులు స్వయంగా కూర్చోబెట్టారు. బలి, ఇది ఇల్లీగల్గా కూర్చున్నావు నువ్వు. ఏంటి ఇల్లీగల్ అంటే ఏంటి తెలుసా? నువ్వు వాళ్ళకి తమిరి బాధ పెట్టి మరి నీ శక్తితో నీ డబ్బుతో వాళ్ళకి తొలగిట్టి నువ్వు కూర్చున్నావు. నువ్వు లీగల్గా కూర్చోవాలి. నువ్వు లీగల్గా కూర్చుంటే పర్మనెంట్గా కూర్చోవాలి. ఇల్లీగల్గా కూర్చుంటే మనకు భయమే. ఇది
ఎప్పుడు పోస్ట్ పోతుందో తెలియదు, కానీ నువ్వు లీగల్గా కూర్చోవాలి. గురుగారు లీగల్గా కూర్చోవాలంటే నేనేం చేయాలి చెప్పండి? ఏం భయపడగా 100 అశ్వమేధ యజ్ఞం చెయ్యి. 100 అశ్వమేధ యజ్ఞం చేస్తే నువ్వు లీగల్గా పర్మనెంట్గా నీకు శ్రీమన్నారాయణ కూడా ఎవరు ఈ సింహాసనం నీకు తీయలేదు. ఎందుకు లేటు? ప్రారంభించండి యజ్ఞం. 1 2 3 4 5 ఇటుపక్క యజ్ఞాలు సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇటుపక్క ఇంద్రుడు చుట్టూ తిరుగుతున్నాడు ఇల్లు వాక లేక. దేవతలు అందరూ ఇల్లు వాక లేక. చూడండి ఎటువంటి దేవతల్ని మనం ఆరాధిస్తున్నాం, ఎటువంటి దేవతల్ని మనం పూజిస్తున్నాం, కోరికలు అడుగుతున్నాం, ఎటువంటి దీక్ష వేస్తున్నాం. దేవతలకి ఇల్లు లేదు, వాకలు లేదు, తిరుగుతున్నారు బయటగా. ఏం చేద్దాం అని చెప్పి తలగట్టుకొని వాళ్ళ ఇంట్లో వీళ్ళు కూర్చున్నారు. దైత్యులు ఇల్లు లేకుండా వాకలు లేకుండా పాపం బాధపడుతూ భార్య, మనం వ్యాపారం పోయినా, ఆస్తి పోనా, ఆరోగ్యం పోనా భార్య బాధపడతారు, పిల్లలు బాధపడతారు, అక్కచెల్లు బాధపడతారు, అన్నములు బాధపడతారు. కానీ తల్లి ఎంత మాత్రంగా బాధపడతారో అందరికంటే తక్కువే. తల్లి బాధ, తల్లి ప్రేమ అనేది ఎవరితో మనం పోల్చలేము. భార్య ప్రేమిస్తుంది, పిల్లలు ప్రేమిస్తారు, అన్నములు ప్రేమిస్తారు, కానీ తల్లి అంతా ఎవరు ప్రేమించలేరు. ఈ జగత్తులోని భగవంతుడు అందరి దగ్గర ప్రేమ తీసుకోవాలని చెప్పేసి తల్లి రూపంగా వచ్చున్నారు. భగవంతులకు ఒక తల్లి అంశమే అందరి. భగవంతుడే ప్రేమించగలరు, ఇంకెవరు ప్రేమించలేరు. అందుకే భగవంతుడే మనకి తల్లి రూపంగా వచ్చున్నారు. అందుకే తల్లిని ఎప్పుడు దుఃఖం చేయకూడదు ఎవరు, ఎట్టి పరిస్థితి కూడా ఎవరు కూడా. తల్లి తండ్రిని దుఃఖం చేసే వ్యక్తి వాడు ఎప్పుడు ప్రయోజనం అవడు, వాడు ఎప్పుడు వృద్ధిలోకి రాలేడు. నేను భక్తి చేస్తాను, తల్లిదండ్రికి దుఃఖం ఇస్తానంటే అది వృథా, ఆ భక్తి వృథా. అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా సన్మానించాలి. కానీ తల్లిదండ్రులు ధర్మాత్మలు అవ్వాల్సిన. ధర్మాత్మ అనేది తర్వాత దాక్ష చాలా గొప్పది, అది తర్వాత నేను చెప్తాను. అయితే ఈ విధానంగా తల్లి బాధపడుతున్నారు. ఎవరు ఆ తల్లి? అదితి. మర్చిపోయారా? దేవతల తాలూకా తల్లి, కశ్యపుల తాలూకా భార్య అదితి బాధపడుతున్నారు. బాధపడి చాలా పాపం మూడఫుగా ఉన్నారు. ఆ సమయంలో కశ్యప ఋషి తపస్సు చేసేసి వస్తున్నారు. పాపం భార్యమణి అదితి చాలా బాధగా దుఃఖంగా ముఖం మార్చుకుని ఉన్నారు. హే ప్రియే, మీరు ఎందుకు ఈ విధానంగా ముఖం మార్చుకుని ఉన్నారు? కష్టం ఏమైంది, దుఃఖం ఏమైంది అని అడుగుతున్నారు. ఆ కారణాల్లో బోల్డ్ అడిగి ఉన్నారు. అది ఒక పెద్ద క్లాస్ అవుతుంది. అద్భుతమైన కారణాలు అడిగారు అనమాట. ఆ కారణాలు యాక్చువల్లీ అడగాలి. దుఃఖం దాని గురించే పడాలి, దీని గురించి పడకూడదు. ఆ కారణాలు ఏంటి, ఎప్పుడైతే మనకు అవకాశం అయితే ఆ కారణాలు మనం ఆలోచించుకుందాం. చెప్పడంతో ఆ అదితి అన్నారేంటంటే, నా పిల్లలకి ఇల్లు లేదు, వాకలు లేదు, దేవతలు అందరూ, ఇంద్రుడు అందరూ ఈ విధానంగా బికార్లాగా తిరుగుతున్నారు, వాళ్ళకి వాళ్ళ రాజ్యం ఇచ్చినట్టుగా చేయండి. ఏం చేస్తారు? అసురులు కూడా వాళ్ళ పిల్లలే. కశ్యప రాజు తాలూకు పిల్లలు బలి కూడా కదా వాళ్ళ సంతానంలే. ఇద్దరు ఎవరు కూర్చున్నా కూడా అతనికి ఫరక్ లేదు. ఏం చేస్తాను? నేను దీనికి సొల్యూషన్ ఇవ్వలేను, కానీ దీనికి నేను చెప్పలేను, కానీ నేను ఒక మార్గం చెప్పగలను. నీ దుఃఖాన్ని నేను తీర్చలేదు, ఇది ఎలా తీర్చడం నాకు కూడా తెలియదు, కానీ నేను ఒక మార్గం చెప్పగలను. ఏంటి అంటే, ఇదే మార్గం మనం నేర్చుకోవాల్సింది. నువ్వు విష్ణువుని ఆరాధన చెయ్యి, శ్రీహరిని శ్రీమన్నారాయణని ఆరాధన చెయ్యి. నీకు జరగపోయిన పని, నీవు తలుచుకున్న పని, అసాధ్యమైన పని కూడా సాధ్యం అవుతుంది కేవలం శ్రీమన్నారాయణని స్మరించడం వల్ల. నేను ఇది ఒకటే మార్గం చెప్పగలను, నాకు దీనికి ఇచ్చింది. అయితే నేను శ్రీహరిని, శ్రీ విష్ణుమూర్తిని ప్రసన్నం జరిగి నేను ఏం చేయాలి స్వామి అని అడిగారట. చూసారా, మనం చాలామంది ఇంట్లో నిగ్రహ దోషాలు, వాస్తు దోషాలు, లేకపోతే ఇంట్లో దుఃఖాలు, దరిద్రత ఏదైతే ఉంటాయి, మనం ఒక మంది బ్రాహ్మణులను లేకపోతే ఇంకెవరిని అడుగుతాం. ఎవరు పడితే వారికి అడగకూడదు. అడిగే వ్యక్తి అటువంటి వ్యక్తి అవ్వాలి, మనకి ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వగాలి. ఎవరిని అడిగేస్తాం? ఈ దానం చేయి, ధర్మం చేయి, ఈ పూజ చేయి, ఈ పుణ్యకాలు చేయి, 108 ప్రదక్షిణాలు చేయి, కొబ్బరికాయలు కొట్టు, బిభూతి వేయు, నూనె వేయు,
అదేంటి రాశి, నువ్వులు దానం చేయి, బంగారం దానం చేయి, ఇవన్నీ లేదు. అటువంటి గురు, అటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణ్ణి, శ్రీహరిని మీరు ఆరాధన చేయమని చెప్తాడో వాడే సత్యమైన గురువు. ఇంకా ఏం చెప్పినా కూడా వాడు గురువు కాదు, అతను మహాత్ముడు కాదు. అతను కేవలం ఊరికినే మీకు అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒకటి చెప్తారు తప్ప ఏమీ లేదు. శ్రీమన్నారాయణ ఎప్పుడు హారే మారే హరితో రాఖే కోన్, రాఖే హరితో మారే కోన్. శ్రీమన్నారాయణని మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయకపోతే ఎవరి వల్ల కాదు. అది అసురులు కాదు, దేవతలు కాదు, ఎవరి వల్ల కాదు. శ్రీమన్నారాయణని మీ దుఃఖాన్ని హరించగలడు, మీ కష్టాలని హరించగలడు. ఇంకా ఎవరి వల్ల ఎంత విధాలుగా ప్రయత్నించినా కూడాను. అందుకే అల్టిమేట్ ఏంటంటే అతను ఒకటే పాయింట్ చెప్పేశాడు, నువ్వు శ్రీహరిని ప్రసన్నం చెయ్యి, నువ్వు అనుకుని ఖచ్చితంగా నువ్వు లభిస్తావు. అయితే నేను ఏం చేయాలంటే అప్పుడు కశ్యప ఋషి ఒక వ్రతం చెప్పారట. అదేంటి ప్రియవ్రత అని చెప్పారు. ఏంటి ప్రయోవ్రతం అని ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతంలో నువ్వు కేవలం ప్రయో అంటే పాలు తాగి ఉండాలి, విష్ణుమూర్తిని నామం స్మరణం చేయాలి, తులసి అర్చన చేయాలి, బ్రహ్మచారిని పాటించాలి. ఈ విధానంగా బోల్డ్ నియమాలు చెప్పారు. పెద్ద కఠోరమైన వ్రతం కాదు, చెయ్యి. అది వెండంతో అది విని అదితి యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేసేసాడు. యాజ్ ఇట్ ఈస్ తను ఎలా చెప్పారో నమ్మకంతో, విశ్వాసంతో తను చేశాడు. మనం చెప్తున్నాం హరినామాన్ని మించినది ఏది లేదు, పూజ లేదు, పురస్కారం లేదు, దానం లేదు, ధర్మం లేదు, తీర్థయాత్ర లేదు, ఏది లేదు. హరినామం ఎవరు చేస్తారో అది హరిని అత్యధికం ప్రసన్నం చేయగలరు. దీనికంటే మించినది ఏమీ తపస్సు లేదు. కలియుగంలోని హరినామమే శ్రేష్టం, కానీ ఎవరికి నమ్మకం లేదు. మరి ఏ వ్రతం చేసినా చెప్పినా అనవసరం. కేవలం ఏకాదశి వ్రతం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాల్సింది, లేదంటే వాళ్ళ పుణ్యం అంతా క్షీణం అయిపోతుంది. వాడు పాపరహితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేయవలసిందే. ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం చేయకపోయిన వ్యక్తి వాడు జీవితంలోని మొత్తం అంతా పాపం మేము మూట కట్టుకుంటున్నాం తప్ప ఇంకా ఏదీ లేదు, సారం అనేది ఏమీ లేదు. కానీ ఎవరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కానీ కశ్యప ఋషి ఏది చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయడంతో తను శ్రీహరి విష్ణుమూర్తి ప్రకటమై ఉన్నారు చతుర్భుజంతో. హే అదితి, మీకు ఏం కావాలో చెప్పండి. మర్చిపోయేది, మీకు ఏం కావాలో మర్చిపోయేది, దేని గురించి వ్రతం చేసినా మర్చిపోయేది. అందుకే మహాత్ములు ఇచ్చిన నామము, మహాత్ములు ఇచ్చిన మార్గము చేస్తే 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 ఏ కోరిక చెప్పానో, ఏ కోరిక గురించి చేసినా మర్చిపోతాను. స్వామి నేను దేనికి చేశాను నేను మర్చిపోయాను, కానీ నువ్వు ప్రకటమయ్యారు. నీ అందమైన రూపాన్ని చూసి నేను చాలా అద్భుతంగా నేను ప్రసన్నం అయిపోయాను స్వామి, మీరు నాకు పుత్రుడుగా రావాలి అని కోరికేసి. చూసారా ఏంటి, చూసారు ఏం కోరిక ఉన్నారు? భగవంతుడికే నాకు పుత్రుడుగా రావాలని చెప్పేసారు. అయిపోయి కేల్కతం. కానీ భగవంతుడికి తెలుసు దేని గురించి నువ్వు వ్రతం చేసావు. తథాస్తు, నువ్వు నాకు పుత్రుడిగా కౌలు అనుకున్నావు, నేను నీ పుత్రుడిగా వస్తాను అని చెప్పేసి ఈరోజు భాద్రపద మాసము శుక్లపక్షము ద్వితీయ తేదీ రోజు 5 సంవత్సరాలుగా అబ్బాయిగా పుట్టేశారు. చిన్న పిల్లడిగా పుట్టలేదు, ఒక రోజుగా పుట్టలేదు, 5 years పుట్టడంతోనే 5 yearsగా పుట్టేశారు ఇతను. అదే శ్రీ వామన భగవానికి జై. శ్రీ వామన భగవాన్ ఆవిర్భావ మహోత్సవకి. భగవంతుడు వామన అవతారంతో అతి సుమధురం. అతని తాలూకు రూపము వర్ణించాలంటే మనకు ఇంకో క్లాస్ పడుతుంది. అతి సుమధురమైన భగవంతుడు బ్రాహ్మణుడు రూపంగా వచ్చారు, ప్రకటమై ఉన్నారు. ప్రకటమై అదితికి చెప్పారు. ఏం చెప్తున్నారంటే అదితికి ఒక్కొక్కరు బ్రాహ్మణుగా పుట్టడంతో ఒక్కొక్కరు సూర్యుడు వచ్చారు. సూర్యుడు వచ్చి పుట్టారు కాబట్టి యజ్ఞోపవితాన్ని ఇచ్చారు ఆ బటుక బ్రాహ్మణ్ణి, వామనావతారాన్ని. మరి సూర్యుడు వచ్చి గాయత్రి మంత్రం ఇచ్చారు. మరి బృహస్పతి గురుగారు వచ్చి యజ్ఞోపవితాన్ని ఇచ్చారు. మరి
తండ్రి పృథివీ వచ్చి ఆసనం ఇచ్చారట. ఆసనం అంటే ఏంటి? మృగచర్య అంటే మృగతాలక చర్మము. బ్రహ్మచారులు, సాధువులు, మహాత్ములు మృగ చర్మలు వచ్చి ఆసనం సిద్ధి పొందాలని చెప్పేసి సో ఆసనం ఇచ్చారు పృథివీ. చంద్రమ చూసారా, ఇవాళ కృష్ణుడు దండ పట్టుకున్నారు, కమండలో మరి దండం పట్టుకున్నారు, ఆ దండం ఇచ్చారట. అదితి కోపిన్ వస్త్రం ఇచ్చారు, అదితి అంటే తల్లి. మరి బ్రహ్మ కమండలం ఇచ్చారు. మరి కుబేరుడు భిక్ష అడగడానికి భిక్షా పాత్రం ఇచ్చాడు. మరి స్వయంగా జగన్మాత శ్రీ లక్ష్మీదేవి వచ్చి ప్రథమ భిక్ష ఇచ్చారు. సో విధానంగా అన్నీ ఇచ్చి సుమధురంగా అంతా ఉన్నారు. అమ్మ, నేను ఒకటి బలిని నేను యుద్ధం చేయలేను. చూసారా, భగవంతుడు అంటున్నారు, భగవంతుడు భావన అవతారంలో వచ్చేసి బలిని నేను చంపలేను, సంహరించలేను, నేను అతనితో యుద్ధం చేయలేను. ఎందుకంటే అతను ధర్మబద్ధంగా 1, 2, 3, 4, 99 యజ్ఞాలు చేసేసారు, సంపూర్ణ చేసేసారు. అతను ధర్మముగా బ్రాహ్మణుని, నా పేరేం తెలుసా? నమో బ్రాహ్మణ్య దేవాయో గో బ్రాహ్మణ హితాయ చో జగత్ హితాయ కేశవాయ గోవిందాయ నమో నమ. బ్రాహ్మణ హితాయ, ఓ బ్రాహ్మణ హితాయ చో, గోల్ని బ్రాహ్మణుల్ని నేను హితం చేసిన వాడిని. ఆ బలి మహారాజ్ ఆ బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని హితం చేస్తాను కాబట్టి నేను అతనికి చంపడం అయితే జరగని విషయము. అయితే ఏం చేయాలి? ఒకటే మార్గం, నేను వెళ్ళి బలిని భిక్ష అడుగుతాను, స్వర్గాన్ని, నీ తాలూకా మనోకామనాన్ని ఈ విధానంగా నేను తీర్చగలను అని చెప్పేసి చెప్పడంతో అప్పుడే ఎవరో టైం అయిపోతుందని చెప్తారు సరే కొంతమంది. అలాగే ఆ వ్యక్తి 99 యజ్ఞాలు అయిపోయింది, 100వ యజ్ఞం అయిపోతుంది, మీరు వెళ్ళండి ముందు అని చెప్పేసి చెప్పారు అప్పుడు బలి మహారాజ్. సో అదే అలాగ అంటారని చెప్పేసి ఎవరో ఒకరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బలి మహారాజ్కి. బలి మహారాజ్ ఇవన్నీ మాటల తర్వాత అని చెప్పేసి ముందు, ఎందుకంటే 100 యజ్ఞం అయిపోతే ఇంకా అతనికి ఆ ఇంద్ర పోస్ట్ నుంచి ఎవరు భగవంతుడు తలుచుకున్నా తీయలేదు. ఎందుకంటే భగవంతుడు అన్యాయం చేయడు కాబట్టి, అధర్మం చేయడు కాబట్టి తీయలేదు. అందుకే 99 యజ్ఞం అయిపోయింది, 100వ యజ్ఞం ప్రారంభం అయిపోయింది. ఆ సమయంలోని పటుకు బ్రహ్మచారి ఎవరు? వామన భగవాన్ బలి తాలూకా యజ్ఞం తాలూకా మండపాన్ని వస్తున్నారు. అతను ఎలాగా నడిచేరు, అతను కమండలము, అతను తాలూకా జోలి అంటే ఏంటి? సంచి, భిక్షాపాత్రము, చిన్న చిన్న పాదాలు, అతను కొంత బొజ్జ కొద్దిగా ఎక్కువ ఉన్నది, గుండు గీసుకొని పిలక పెట్టుకొని తిలకం పెట్టుకొని కుండలము, అటు సుమధురమైన రూపము, అతని నడక, అతను తన చేతిలో గొడుగు కమండలం, ఆ రూపం చూసేసి అందరూ మోహితం అయిపోతున్నారు. ఇదే మోహితం అవుతారు. ఆ బటుకు బ్రాహ్మణుని చూసేసి అందరూ మోహితం అయిపోతున్నారు. అది ఎప్పుడైతే వచ్చారో బ్రాహ్మణుడు గొడుగు పట్టుకొని కమండలం పట్టుకొని దండం పట్టుకొని ఈ బలి మహారాజు మోహితం అయిపోయారు. అరే, స్వయంగా తపస్య ఒక మూర్తి రూపంగా ఈ రూపంగా వచ్చారు అద్భుతమైన తేజోమయమైన బ్రాహ్మణుడు ఎందుకు వచ్చారు? అతను చూడగానే ఇతను ఏమడిగినా, ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరు ఏమడిగినా కూడా ఇచ్చేవారు బలి మహారాజు. బ్రాహ్మణుల సేవ చేశారుగా, ఈ అశ్వమేధ యజ్ఞం అంటే అదే, ఎవరికి ఏది కావాలంటే ఇచ్చేవాడు. బ్రాహ్మణుని వైష్ణవుని మహాత్ముని ఏది కావాలని తిరిగి పంపించేవాడు కాదు, ఏది అశాంతిగా. అతను 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. వెళ్ళు సంతోషించు, ఆశీర్వదించారు. అని బ్రాహ్మణుడు, ఈ బటుకు బ్రాహ్మణుడు బ్రాహ్మణ అవతారం చూసేసి ఇతను మనసులో డిసైడ్ అయిపోయారు, ఇతనికి ఏది కావాలి నేను అది ఇస్తాను ఖచ్చితంగాను అని. ఈ దైత్య ఈ బలి మహారాజ్ అడుగుతున్నారు, నీకు ఇది కావాలా అది కావాలా? అదొక పెద్ద క్లాస్ అయిపోతుంది. ఏది కావాలని చెప్పేసి నువ్వు అడుగు, నేను నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది అన్నారే, అది పెద్ద 4-5 పేజీలు ఉన్నాయి. అది చెప్తే ఇప్పుడు నేను పెద్ద లాంగర్ అయిపోతుంది, మళ్ళీ మనకి రేపు మార్నింగ్ మంగళారతి అయిపోతుంది. సో ఇప్పుడు మనం సైనార్థిలోనే మనం క్లోజ్ చేసేసాలి క్లాస్ని. సో స్వామి భోగం అవుతుంది. సో భోగం అవల్లోనే నేను కథాన్ని క్లోజ్ చేస్తాను. సో బలి
డిసైడ్ అయిపోయారు. ఆ రూపాన్ని, ఆ తేజోమయాన్ని చూసేసి తను ఏది కావాలో నేను ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఆ బటుకు బ్రాహ్మణుడు అడిగేది ఏంటంటే 3 పాదాలు భూమి. ఇది వెండంతో తల మీద చేసుకున్నారు బలి మహారాజ్. అరే ఎంత తేజోమయం అనుకున్నాను, ఎంత బుద్ధి సంపూర్ణ అనుకున్నాను, ఎంత జ్ఞానం అనుకున్నాను. నీ పాదాలు ఇంత కూడా ఉన్నాయి, దీంట్లోని 3 పాదాలు భూమి అడిగితే నువ్వు ఎక్కడ కూర్చుంటావు, ఎక్కడ పడుకుంటావు, ఎక్కడ వండుకొని తింటావు? నేను బుద్ధిగడు అనుకున్నాను కానీ ఇంత బుద్ధి తెలివి తక్కువ అనుకోలేదు. భగవంతుడికి రాంగ్ ఎస్టిమేషన్ వేయకూడదు మనం. అదే ఎప్పుడైతే శ్రీహరిని రాంగ్ ఎస్టిమేషన్ అనుకుంటే మనమే గోతులు పడుతున్నాం. విధానంగా తను అనుకున్నారు, సరే ఒక పని చేయి, నేను ఒక అసురుని పిలుస్తాను, వాడు పాదంలోనే నీకు మెజర్మెంట్ చేయిస్తాను. నీ పాదం ఎంత ఉన్నది, ఈ పాదం ఎంత వస్తుంది, మా అసురుల తాలూకా పిలుస్తాను, అందరికంటే పెద్ద అసురం, వాడు పాదాలతో నేను మెజర్మెంట్ చేసి ఇస్తాను భూమి. వద్దు, అదైతే మళ్ళీ మోసం అయిపోతాను నేను. నాకు నా పాదాలతోనే కావాలి. ఎంత చెప్పినా కూడా నువ్వు మానం చేసేసి నాకు నా పాదం కావాలని చెప్పారు కాబట్టి నాకు ముందు సంకల్పం చేయి. సంకల్పం కమండలంతో చేసినప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయారు. ఎంటర్ ద డ్రాగన్. హరి ఓల్ శుక్రాచార్యులు, ఏ బలి నువ్వు ఎవరనుకుంటున్నావు ఇతనికి? ఇటు స్వయంగా శ్రీమన్నారాయణుడు, శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఇతను నీకు ఛలం చేయడానికి, నీకు మోసం చేయడానికి వచ్చాడు. నువ్వు పొరపాటును కూడా ఇతనికి ఇవ్వక అని ఎవరంటున్నారు? శుక్రాచార్యులు. ఏమన్నారు గురుగారు? స్వయంగా శ్రీమన్నారాయణ, శ్రీహరి, భగవంతుడు ఇతను నా దగ్గరికి అడగడానికి వచ్చారా, భిక్షకు వచ్చారా? ఓహ్, అయితే ఇంకా డిసైడ్ అయిపోయాడు. అతను ఏమడిగితే నేను ఇస్తాను కూడా. భగవంతుడే స్వయంగా నా దగ్గరికి వచ్చేసి అడుగుతున్నారంటే దానికంటే భాగ్యం ఏంటి? ఇటువంటి భాగ్యాన్ని నేను ఎప్పుడూ చేయి జార్చుకోను, నేను ఖచ్చితంగా ఇస్తాను గురుగారు. గురుగారు మాటకి నీకు లెక్కలేదా, నువ్వు శ్రీహీనం అయిపోతా అని చెప్పేసి అని శాపం ఇచ్చారు. అయినా కూడా పట్టించుకోలేదు. చూడండి, మాతా న సశ్యాద్, పితా న సశ్యాద్, గురు న సశ్యాద్ అంటే ఏంటంటే తెలుసా? ఆ తల్లి కాదు, ఏ తల్లి శ్రీ హరి తాలూకా భక్తి చేయడానికి ఇవ్వదో దానికి తల్లి అనరు అని చెప్పి చెప్తున్నారు శాస్త్రంలో. మాతా న సశ్యాద్, ఆ తల్లి కాదు, ఏ పిల్లలకైతే శ్రీ హరి తాలూకా భక్తి చేయడానికి వద్దంటారు. పితా న సశ్యాద్, ఆ తండ్రి కాదు, ఏ తండ్రి అయితే పిల్లలు శ్రీ హరి తాలూకా భక్తి చేస్తే వద్దంటారు. గురు న సశ్యాద్, ఆ గురు కూడా కాదు, ఎవరైతే శ్రీహరి తాలూకా భక్తి చేస్తే ఆ గురువు వద్దంటారు. ఆ గురువే కాదు అసలు అతను అని శాస్త్రం చెప్తుంది. ఇది ఎవరు చెప్పారు తెలుసా? ఋషభదేవుడు చెప్తున్నారు వాళ్ళ పిల్లలకి. ఆ గురువు కాదు, భగవంతుడికి అడుగుననికి వచ్చారు భిక్ష, నేను ఇవ్వనా, నువ్వు నా గురువే కాదని చెప్పేసి గురువుని త్యాగం చేసేసి శుక్రాచార్య. రాక్షసుడు గురువుని త్యాగం చేసేసాడు భగవంతుడి గురించి. మనం గురువునే త్యాగం చేసేస్తున్నాం. మాకు భగవంతుడు వద్దు, గురువు వద్దు అని అనుకుంటున్నాం మనం. అని ధన్యుడు ఆ బలి మహారాజ్ గురువుని త్యాగం చేసేసి, ఈ శుక్రాచార్యులు ఏం చేశారంటే ఆ కమండలో ఉంటుందిగా, ఆ కమండలోని దాగొని ఉండిపోయారు. నీళ్ళు పడకూడదుగా, సంకల్పం చేసినప్పుడు నీళ్ళు ఉండాలి. సంకల్పం చేసినప్పుడు నీళ్ళు పడకుంటుంది. ఆ విధానంగాను అడ్డేసారు శుక్రాచార్యులు. వీడు మూర్ఖుడు, వీడి వెండు, వీడికి తెలియదు, మొత్తం అపహరించేస్తారు. ఎలాగ అమృతం పోయిందో ఈ రాజ్యం కూడా పోతుంది. 99 యజ్ఞాలు పోయింది, 100 యజ్ఞాల ఫలితం కూడా పోతుంది, నా కష్టం అంతా పోతుంది, ఇది మూర్ఖుడు తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి కమండలోని అడ్డుగా ఉండిపోయింది. అని బటుకు బ్రాహ్మణుడు అంతర్యామి, శర్బంతర్యామి అన్నీ తెలుసు. ఆ జోలీ నుంచి, ఆ బ్యాగ్ నుంచి ఒక కుష అంటే కుష తీసుకొని ఆ కన్నంలో పొడితే శుక్రాచార్య తాలూకా ఒక కన్ను హరివో. అక్కడి నుంచి వెళ్ళిపోయారు శుక్రాచార్యులు. సంకల్పం చేశారు. సంకల్పము ఈ విధానంగా చేశారు. పలాని రోజు, పలాని తిథి,
ఫలానా బలి మహారాజ్, ఈ 99 యజ్ఞం సంపూర్ణమై 100వ యజ్ఞం పూర్ణావతి అవుతుంది. ఒక బ్రాహ్మణుడు వచ్చారు, నేను దానికి 3 పాదాలు భూమిని ఇస్తానని సంకల్పం చేస్తున్నాను అని మాత్రాన్ని వామన భగవాన్ ఎంతో ఒక విరాటమైన రూపం, ఆకాశానికి చెందిపోయారు. ఇంత బ్రతుకు బ్రాహ్మణుడు ఎంత పెద్ద విరాటమైన ఆకాశాన్ని చూశారు. రే ఇంత పెద్ద రూపమా? చూసి అక్కడ అతల వితల తరాతల మహాతల పాతల రసాతల ఒక్కొక్క పాదం వెళ్ళిపోతుంది. ఒక్కొక్క తలం అంటే 7 లోకాలు. రసాతలం వరకు ఒక పాదంలోని మెజర్మెంట్ చేసేసారు. ఇంకో పాదము చూసేప్పటికేంటి, జనలోకం, తపలోకం, మహర్లోకం, సిద్ధలోకం, మరి తపలోకం, బ్రహ్మలోకం వరకు ఇంకో పాదాన్ని, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు 2 పాదాలతోని మెజర్మెంట్ చేసేసారు. ఏ బలి, 2 పాదాలని నీ ఆస్తి అంతా 14 లోకాలు నేను మెజర్మెంట్ చేసేసాను. ఇంకో పాదము ఎక్కడ పెట్టాలి చెప్పు, సంకల్పం చేసావుగా. బలి అంటున్నారు, స్వామి నీకు పాదం లేదు, నాకు స్థలం లేదు. ఎవరు చెప్పారు నాకు పాదం లేదని చెప్పేసి నాభికముల నుంచి ఇంకో పాదం, విష్ణుమూర్తి ఇంకో పాదం తీసేశారు. ఇగో నా పాదం చూడు. అతి అద్భుతం. బలి మహారాజు ఒక మంచి విషయం చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు సరే మీ పాదాన్ని చూశాను, ధనం గొప్పదా ధనవంతుడు గొప్పవాడా చెప్పండి? ధనం గొప్పదా ధనవంతుడు గొప్పవాడా? ధనం పోతే ధనవంతుడు ఇంకా ధనం సంపాదించుకోలేడు. ఆ శక్తి ఉన్నది వాడికి, ఆ చతురు ఉన్నది. ధనం పోయింది, ధనవంతుడు స్టిల్గా ఉన్నాడు. ఇగో రండి, నా శిరస్సు పైన మీరు ఇంకో పాదం పెట్టండి. వింధ్యావళి తన తాలూక భార్య కూడా అంగీకరించింది. స్వామి మా కుటుంబం అంతాను మీ పాదాలు పెట్టండి, ఇంకో పాదం మీది. కానీ అక్కడ బలి మహారాజ్ చెప్పుకోవాల్సింది, స్వామి మీరు ఒక పాదం చూపించారు, ఇంకో పాదంతో మీరు మెజర్మెంట్ చేశారు, ఇది అన్యాయం చేశారు, తప్పు. మీరు భగవంతుడు తప్పు చేశారని చెప్తే భగవంతుడు ఎక్కడ పెట్టుకుంటారు తాలూక ముఖం? మీరు ఒక క్లాత్ షాప్కి వెళ్ళి మీటర్ 100 రూపీస్ తాలూకా క్లాత్ బార్గెనింగ్ చేసుకున్నారు. 100 రూపీస్ మీటర్ బార్గెన్ అయిపోయింది. కానీ మెజర్మెంట్ చేసినప్పుడు ఈ మెజర్మెంట్ కాదు, గోశాల నుంచి కోస్తా వరకు ఒక మీటరు, ఆ లెక్క నాకు ఇవ్వాలి అంటే మీరు ఒప్పుకుంటారా? ఏ షాప్ అతను ఒప్పుకుంటారా? కానీ చూపించింది ఒక పాదము, కానీ మెజర్మెంట్ చేసింది ఇంకో పాదము. అయినా కూడా బలి ఏమనలేదు. ఏంటి స్వామి, నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నాను, ఇంకో పాదము నా శిరస్సు పైన వేయండి. భగవంతుడు ఇంప్రెస్ అయిపోయాడు. ఓహ్, ఇటువంటి అద్భుతమైన శరణాగతి. అప్పుడు కన్క్లూజన్ చూడండి. ఈ ఇంద్రలోకం, ఈ స్వర్గలోకం ఎవరికి ఇచ్చారు? దేవతలకి, ఇంద్రుడికి ఇచ్చారు. పోండి యాజ్ చేయండి, మీకు కావాల్సింది మీకు ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరికి అన్యాయం చేశారు చెప్పండి? ఏ అందరు పడుకోపోయారా? హరి బోల్. అందరు ఫోన్ ఆన్ చేయండి. ఫోన్ రింగ్ అయితే మీకు మళ్ళీ తెలివి వస్తుందేమో. అందరు ఫోన్ స్విచ్ ఆఫ్లో అయిపోయి సైలెన్స్ అయిపోయాం అనుకుంటా. సో ఎవరికి అన్యాయం చేశారు? చూడండి, తుచ్చమైన స్వర్గము, ఆస్తి, అంతస్తు ఇచ్చేసి నువ్వు సుఖం పొందుకో, నా దివ్యమైన చరణం నీకు ఇస్తున్నాను. భగవంతుడు తాలూకా చరణము దైత్యరాజ్ బలి మహారాజ్ ఇచ్చేశారు. భగవంతుడి పాదం కన్నా సుఖం ఏంటి? భగవంతుడి పాదం కన్నా ఆస్తి, అంతస్తులా? చూడండి, ఎవరికన్నా మనం అనుకుంటాం బలిని అన్యాయం చేయలేదు, బలుడు అనుగ్రహం చేశారు. అటుపక్క ఆస్తి ఇచ్చేసి నువ్వు పో, నీ సంగతి నాకు అవసరం లేదు. ఇంద్రుడిని, దేవతలందరినీ నీకు కావాల్సిన ఆస్తి, అంతస్తు, స్వర్గలోకం తీసుకోండి,
కానీ బలికి కావాల్సింది ఏంటి? నా పాదపద్మం. వాళ్ళు పాదపద్మం ఇచ్చారు. భగవంతుడి పాదపద్మం కన్నా ఇంకా ఏమి ఆస్తి కావాలి, అంతస్తు కావాలి? అది ఎవరు తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి శ్రీహరిని శరణం కోరుకోగలరు. నాకు ఆస్తి కావాలి, డబ్బు కావాలంటే భగవంతుడు మీకు ఇచ్చేస్తారు. ఓ నీ లెక్క నా లెక్క పోయింది. కానీ నాకు స్వామి ఏమి వద్దు, నీ పాదపద్మం కావాలి, నీ అనుగ్రహం కావాలి. సో అనుగ్రహం పొంది ఏమైంది తెలుసా? బలి మహారాజుకి వరం ఇచ్చారు. ఏమిచ్చారు? హే బలి, నీకు సుతల లోకంలోని రాజుగా ఉండు. స్వర్గలోకం కంట ఆస్తి, అంతస్తు, సుఖము ఈ సుతల లోకంలో ఉన్నది, దానికి రెట్టింపు ఉన్నది. ఆ సుతల లోకంలో నువ్వు రాజుగా ఉండు. మళ్ళీ రాజుగా ఉండి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, నువ్వు ఇంటి నుంచి లోనికి వెళ్ళినా నన్ను చూస్తావు, నన్ను దర్శనం చేసుకుని వెళ్తావు. అనుగ్రహం ఇచ్చే చూసారా? చూడండి, అంటే గేట్ కీపర్, వాచ్మెన్ ఆ సుతల లోకంలోని రాజు పదవి బలికి ఇచ్చేసి మళ్ళీ స్వయంగా గేట్ కీపర్గా ఉన్నారు భగవంతుడు. అనుగ్రహం కాదా? మళ్ళీ దానికంట రెట్టింపు ఆస్తి. మళ్ళీ ఏం చెప్తున్నారు? నువ్వు ఇది 7వ మన్వంతరం, 8వ మన్వంతరంలోని నువ్వు ఇంద్రుడిగా రాజుగా ఇంద్రుడిగా మళ్ళీ వస్తావు. మళ్ళీ ఇంద్ర పదవి పొందుతావు. ఎందుకంటే నీకు ఆ అభిలాష ఉండేది కాబట్టి అది కూడా నేను పూర్తి చేస్తాను. చూడండి, ఇటుపక్క సుతరలోకం తాలూకు ఆస్తి ఇచ్చేసారు. తర్వాత 8వ మన్వంతరం అంటే నేను తర్వాత చెప్తాను, అది పెద్ద కాన్సెప్ట్. ఇది 7వ మన్వంతరం, 7th మన్వంతరం. ఒక మన్వంతరికి ఎన్ని యుగాలు? 71 చతుర్యుగం. ఓ చతుర్యుగం అంటే ఏంటి అని తర్వాత విషయం. చతుర్యుగం అంటే సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. దీనికి చతుర్యుగం అంటారు. అలాగే 71 చతుర్యుగం అయితే ఒక మన్వంతరం. ఆ మన్వంతరం అయిన తర్వాత 2వ మన్వంతరం, ఇది 7వ మన్వంతరం. సో 8వ మన్వంతరంని నువ్వు మళ్ళీ ఇంద్రుడిగా పుడతావు, ఇంద్రుడిగా నువ్వు రాజుగా వస్తావు అని చెప్పేసి వరం ఇచ్చారు. ఇటుపక్క గేట్ కీపర్గా ఉన్నారు. ఇది విశేషమైన అనుగ్రహం శ్రీహరిని. శ్రీహరిని ఎప్పుడైతే శరణం కోరుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం అవ్వరు, ఎవరు అన్యాయం చేయలేరు. ఎప్పుడైతే శ్రీహరి గేట్ కీపర్గా రసాతలంకి వెళ్ళిపోయారు, లక్ష్మీదేవి 5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, ఎక్కడికి మా నారాయణుడు, శ్రీమన్నారాయణుడి హరి ఎక్కడికి వెళ్ళిపోయారు, మా భర్త ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి కంగారు పడుతున్నారు. ఇక్కడ నారాయణ నారాయణ నారాయణ, ఎవరు ఏం కంగారు పడినారు? వచ్చేసారు, ఎంటర్ అయిపోయారు. నారద మందిరేసి, ఇంకేం హరి, మీ భర్తకి సేవించి చాలులే, అలా కాలు పట్టుకొని ఉన్నావు, ఇప్పుడు నీకు ఇక్కడ వైకుంఠానికి రాదు. ఏంటయింది? అక్కడ బలి మహారాజుకి అనుగ్రహం చేసేసి బలి దగ్గరే గేట్ కీపర్గా ఉండిపోయారు. అవునా? మరి ఎలా తీసుకురావాలి? భక్తుడికి వరం ఇచ్చేసారు, అక్కడే ఉంటారని చెప్పేసి మాట కూడా ఇచ్చేసారు, ఇంకా మరి రారు. అరే భర్త లేకుండా నేను ఏం చేస్తాను వైకుంఠంలో? నారద, నువ్వు తెలుసుకున్నావు అక్కడ ఉన్నారని, అతనికి ఇక్కడ రప్పించే మార్గం కూడా చెప్పు, నీకు తెలుసు, ఇది కూడా చెప్పు. అప్పుడు నారద చెప్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి సేవించాలి, నువ్వు మంచి పేరు సంపాదించుకొని నువ్వు బలికి అన్నయ్య అని సంబంధాన్ని కూర్చుకో, తర్వాత కథ అంతా నేను నడుపుతాను అని చెప్పడంతో లక్ష్మీదేవి స్వయంగా ఆ రసాతలంలోకి వెళ్ళి వంట ఉండి అందరికీ తిని పెట్టారు. అందరూ ఆ తిండి పైన మోహం అయిపోయారు. అరే అమృతం ఎవరు ఉండేరు, ఏంటి ఇంత టేస్ట్, అద్భుతమైన టేస్ట్, ఈ వంట ఎవరు ఉండేరని చూస్తే స్వయంగా లక్ష్మీదేవి. మీరెవరు, ఎప్పుడు వచ్చారు, ఏ విధానంగా వండుతున్నారు, ఎంత అద్భుతమైన వంట వండుతున్నారు, నీకు ఏంటి, డబ్బులు కావాలా, ఆస్తి కావాలా, నీకు నెలకి ఎంత కావాలి అంటే, లేదు అన్నయ్య, నేను నీకు అన్నయ్యగా భావిస్తున్నాను. అరే అన్నయ్య, చెల్లమ్మ, అన్న చెల్లెలి తల సంబంధం. లక్ష్మీదేవికి చెల్లమ్మ అన్నారు, బలి మహారాజ్ అన్నయ్య. అయితే మనకి ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి. ఆ రోజు లక్ష్మీదేవి శ్రావణ మాసం పౌర్ణమి
పక్కన రాక్షి పౌర్ణమి. ఆ రాక్షి రోజు ఒక సూత్రం కట్టారు లక్ష్మీదేవి బలి మహారాజుకి. రక్షా సూత్రం అంటారు, రక్షాబంధనం. ఆ రక్షాబంధనం కట్టడంతో ఆ బలి మహారాజ్, చెల్లమ్మ నేను చాలా ప్రసన్నం, నువ్వు నాకు ఈ రక్షాబంధనం కట్టడంతో నీకు ఏం కావాలి? ఈరోజు ఈ మధ్యన చెల్లెలు అక్కలు అందరూ కేవలం ఏదో డబ్బు ఆశించి కడతారు, కానీ రక్షాబంధనం అంటే చెల్లెలు తనొక ఆశీర్వాదం ఇస్తారనమాట అన్నయ్యకి అక్కడు అన్నదమ్ములకి. దాని ఫలితంగా బలి మహారాజ్ అడిగారు, నీకు ఏం కావాలి చెల్లెమ్మ? నాకేమొద్దు, చెప్పు ఏం కావాలని నీకు ఇస్తాను. నీకు వివాహం అయిందా? లేదు. అయితే ఎవరితో వివాహం చేయాలి చెప్పు అంటే, మీ గేట్ కీపర్ ఉన్నారు కదా, ఆ గేట్ కీపర్తో వచ్చి నాకు వివాహం చేసేది. హరి ఓ పిలిచారు, స్వామి హరి శ్రీమన్ నా చెల్లెలతో మీరు వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని శ్రీమన్నారాయణుడు ఆ సుతులలోకి నుంచి చెల్లి తనకు కోరిక మీద శ్రీహరిని విడిచిపెట్టారు. అప్పుడు వైకుంఠ లోకానికి లక్ష్మీనారాయణ వెళ్ళారు. కానీ బలి మహారాజ్ శ్రీహరి వెళ్ళినప్పుడు ఎంత క్రందనం, ఏడుపు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, బాధ. కానీ చెల్లెలికి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, విడిచిపెట్టారు. కానీ మళ్ళీ ఒక వారం ఇచ్చారు తెలుసా ఏంటి? విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు శ్రీహరి బలి మహారాజ్ చెప్తున్నారు, నువ్వు బాధపడక, నేను ఆషాఢ మాసం శయన ఏకాదశి నుంచి కార్తీక మాసం ఉత్థాన ఏకాదశి 4 నెలలు, ఈ 4 నెలలు నన్ను ఎంత పెద్ద పని ఉన్నా కూడా యోగ నిద్రలో ఉంటానని చెప్పేసి అందరికీ చెప్పేసి నేను సుతలలో కూడా ఉంటాను, నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి ఈ 4 నెలలు ఎక్కడ ఉంటారు? యోగ నిద్ర కాదు, సుతల లోకంలోని బలి మహారాజ్ దగ్గర ఉంటున్నారు. బలి మహారాజు సుఖం ఇస్తున్నారు. ఈ 4 నెలలు మనం అనుకుంటాం యోగ నిద్ర ఉందని, కాదు, భక్తులతో పాటు ఉంటారు కాబట్టి ఈ 4 నెలలు. అందుకే భక్తులందరూ ఒంటిపూట ఉండి నామము, దీక్ష, హరినామము, కీర్తనము, భజనం, సాధనము, అంటే భగవంతుడికి దగ్గరైన అన్ని కార్యాలు చేస్తుంటారు. ఎందుకంటే స్వయంగా యోగ నిద్ర అనే ఒక నిద్ర నటన చేసేసి భగవంతుడు భక్తుల దగ్గరే ఉంటారట ఈ 4 నెలలు. అందుకే భక్తులు ఏ ప్రకారంగా పాపం చేయకుండా, ఏ ప్రకారంగా అన్యాయం చేయకుండా తిండి, నిద్ర అన్నీ విడిచిపెట్టేసి భగవంతుడి తాలూకా కార్యాలు, సేవ, సాధనాలలో ఉంటారనమాట ఈ 4 నెలలు. అందుకే చాతుర్మాస వ్రతం చాలా శ్రేష్టం అంటారు. ఈ 4 నెలలు అన్ని పవిత్రం, అన్ని శ్రీహరికి చేసినవన్నీ శ్రీహరికి అందుతాయి డైరెక్ట్. ఎందుకంటే స్వయంగా శ్రీహరి భక్తులతో పాటే ఉంటారు ఈ 4 నెలలు. సో మనకి ఈ 2 నెలలు అయిపోయి, ఈ చాతుర్మాసంలో 2 నెలలు అయిపోయి, ఇంకా 2 నెలలు ఉన్నాయి. అట్లీస్ట్ ఈ 2 నెలల నాడును మనం భగవంతుడికి అతి సన్నిధిగా ఉందాం. ఈ ఒక నెల మనం విధానంగా కథా ప్రవచనంలోని, కీర్తనలోని నిరంతరంగా అందరూ 7:15 నుంచి 8:15 వరకు రండి. భగవంతుల అవతారాలు తాలూకా కథ అవుతుంది. మరి ఈ నెల తర్వాత వచ్చే నెల అంటే దసరా వెళ్ళిపోయింది, 5 days తర్వాత మన కార్తీక స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రపంచంలో అన్ని వ్యాప్తంగా కేవలం ఆంధ్ర అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ప్రపంచంలోని మొత్తం అంతా పౌర్ణమి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే దసరా వెళ్ళి 5 రోజులతో మనకి కార్తీక స్టార్ట్ అవుతుంది. దానికి దామోదర్ నెల అంటారు. సో దామోదర్ నెల, ఈ నెల అంతాను అతి అద్భుతమైనను దామోదర లీల. మరి ఒక విచిత్రమైన మీకు ఒక తులసి కర్రతో, కాష్టంతో నెయ్యిలో ముంచేసి ఒక దీపము ఎంతమంది వస్తే అంతమందికి కృష్ణ చైతన్య మఠం తరపున ఇస్తారు. అది వెలిగించారట. ఆ కృష్ణునికి చూపించాలి, విష్ణుమూర్తికి చూపించాలి సంధ్యా సమయంలోని. అది చూపించడం వల్ల వాళ్ళు పితృపురుషులకి, ఎన్ని పితృపురుషులకు వాళ్ళు మోక్షం చేస్తారో అపూర్ణమైన, అంటే ఇటువంటి అపారమైన ఫలితాలు ఆ ఒక్క దీపం, సంధ్యా దీపదానం చేయడం వల్ల కార్తీక నెలలో. సో అటువంటి పవిత్రమైన ఘీ అంటే నెయ్యి, మరి పవిత్రమైన తులసి కాష్టంతో మనం దామోదర తాలూకా విగ్రహాన్ని దీపం దానం చేస్తే మనకి అనేక ఫలితాలు. నెలంతా పండగలాగా ఉంటుంది మనకి. నెలంతా దామోదర లీల, కీర్తనము, దీపదానము. మనం కార్తీక నెల అతి అద్భుతంగా మనం భక్తి శ్రద్ధలతో ఉండాలి. సో
సో ఎందుకంటే భగవంతుడు స్వయంగా భక్తుల దగ్గర ఉంటారంటే ఈ 4 నెలల్లోనే కార్తీక నెల ఇంకా ప్రత్యక్షంగా. సో భగవంతుడే భక్తుల దగ్గర ఉంటారు, మనం ఎందుకు భక్తి చేయకూడదు? అందుకే కార్తీక నెల భక్తి చేస్తారు చాలామంది, ఎక్కువ ఈ 4 నెలలు భక్తి చేస్తారు మహాత్ములు. సో అందుకే ఈ జయ శ్రీ చాతుర్మాస వ్రతకి, జయ శ్రీమన్నారాయణకి, జయ శ్రీ బలి మహారాజ్కి, జయ శ్రీ వామన భగవానికి. సో ఈరోజు వామన్ భగవాన్ తాలూకా కథని ఇక్కడ నేను సమాప్తి చేస్తూ, వామన్ భగవాన్ తాలూకా ఆవిర్భావం తిథి ఉపలక్ష్యంగా 2 నిమిషాలు అందరూ కీర్తనం చేయాలి. అందరూ ఒకేలాగా క్లాప్స్ కొట్టాలి కీర్తన చేసినప్పుడు. మరి ముందు నేను ఏదైతే పాడుతానో అది వినాలి, వినిన తర్వాత అది ఏ విధానంగా పాడాలి విని పాడాలి.